అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. ఆయనగా ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. అన్యజనుల దేవతలలో ఒకటియు నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఆమేన్. ఇంకొకసారి నేను చెప్పాను మాట వినండి, నాతో ఒక వెనక చెప్పండి. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. చైర్స్ శబ్దం ఎక్కువ వినబడుతుంది. కూర్చునేటప్పుడు సైలెంట్గా పైకెత్తి జరుపుకోండి. హల్లెలూయా. ఈ ఉదయకాలమందు దేవుడు మనకు మంచి వాతావరణాన్ని ఇచ్చారు. వాతావరణము ప్రతికూలంగా ఉన్నా మనం ఆశ్చర్యపోకర్లేదు, మనకు ప్రతికూలంగా. ఎందుకంటే ఇది ఏ కాలం చెప్పండి? వర్షాకాలం. దేని కాలాల్లో అది జరుగునట్లుగా దేవుడు ప్రతిదానిని క్రమముగా నిర్ణయించాడంట. అంటే కాలాలు, ఋతువులు, వేసవి కాలంలో ఎండలు, శీతాకాలంలో చలి, మంచు, అదేవిధంగా వర్షాకాలంలో వర్షము. 4 నెలలు వర్షాకాలము, 4 నెలలు ఎండాకాలము, 4 నెలలు శీతాకాలం. అది దేవుని యొక్క నిర్ణయము. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు తేడాపాడాలుగా జరుగుతున్నాయి అనుకోండి, కొన్నిసార్లు కాదు, ఎక్కువ శాతం తేడాపాడాలుగా జరుగుతున్నాయి. ఋతువులు వాటి క్రమాన్ని తప్పిపోతూ ఉన్నాయి. ఋతువులు ఏమవుతున్నాయండి చెప్పండి? మండు టెండల్లో భయంకరమైన తుఫానులు రావట్లేదా? మే నెలలో, జూన్ నెలలో వస్తున్నాయి కదా, వస్తున్నాయి. మరి శీతాకాలము భయంకరమైన వేడిమి పుట్టట్లేదా? అక్టోబర్, నవంబర్ నెలలో డే టైము ఎండ మాడవేసేయట్లేదా? వేస్తున్నాయి. అంటే కాలాలను దేవుడు నిర్ణయించాడు. 4 నెలలు ఎండాకాలము, 4 నెలలు వర్షాకాలము, 4 నెలల శీతాకాలం. వాటి కాలంలో అవి చేయాలి. కానీ అనేక మారులు అవి తారుమారు అవుతున్నాయి. దానికి సమాధానం కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మీ పాపములు ఋతువులను మార్చివేసెను అని చూస్తున్నాం. హల్లెలూయా. ఏం మారుస్తున్నాయి? దేవుడు నిర్ణయించింది మార్పు లేదు. దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన ప్రియ బిడ్డల పట్ల, ఆయన సృష్టి పట్ల, ఆయన చేతి పని అయిన మానవులమైన మన పట్ల ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టిని ఆయన చేశారు కదా. ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏం చేశారు? అందుకే ఏం చేశారంటే మనకన్నీ కూడా నిర్ణయించి పెట్టేశారు. మరి 6 దినాల సృష్టి, మానవుడు బ్రతకడానికి అవసరమైన సమస్తము కూడా దేవుడు సృష్టిలో పెట్టేసేసి, అప్పుడు 5 దినాలు చేసి, అప్పుడు 6వ దినాన్ని దేవుడు మానవుని చేశాడు. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన అత్యధికంగా మానవుని ప్రేమిస్తున్నాడు. ఆదాము హవ్వలను ప్రేమించాడు. కాబట్టి వారి తర్వాత సంతతి అయినటువంటి మనల్ని తరతరాలుగా, యుగయుగాలుగా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడంటే ఆయన బిడ్డలకు అవసరమైన సంపద అంతా కూడా, ఇంకొకటి ఏంటో తెలుసా? భూమిలో తరతరాలు అనుభవించిన తరతరాలు అనుభవించిన
తరగని సంపద భూమిలో పెట్టేశాడు. ఎందుకంటే మన తరం గతించిపోద్ది, వెళ్ళిపోతాం, ఇంకొక తరం అలాగా ఆదాము పుట్టినది మొదలుకొని నేటి వరకు భూమి మీద ఎన్ని తరాలు గడిచినా ఆ తరుగని సంపద భూమిలో దేవుడు పెట్టాడు. ఎందుకు? ఆయన బిడ్డలమైన మన కొరకే. హల్లెలూయా. సృష్టి అంతయ్య కూడా మన కొరకే. మనము తినడానికి, మనం సుఖించడానికి, మనం అనుభవించడానికి, మనం మేలులు పొందడానికి మన కొరకే ఈ సృష్టిలో సమస్తాన్ని దేవుడు చేశాడు. కాబట్టి మన కొరకే కాలాలు నిర్ణయించాడు ఆయన. ఏంటది? ఏం కాలాలు? మూడు కాలాలు ఆయన నిర్ణయించాడు. కానీ అనేక సార్లు దేవుడు నిర్ణయించిన కాలాలు యాజ్ ఈజ్గా ఎందుకు జరగట్లేదు అంటే, దేవుని బిడ్డలారా, మన పాపాలు ఋతువుల క్రమాన్ని తప్పించేసాయంట. మానవుడు అతిక్రమాలు ఎక్కువైపోతుంటే, మానవుడి దోషాలు, మానవుడి పాపాలు ఎక్కువైపోతుంటే ఈ ఋతువులు మారిపోతున్నాయండి. అకాల వర్షాలు, అకాలమైనటువంటి ఎండలు, అకాలమైనటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం. ఇంతకీ నేను రూట్ తప్పిపోయాను. చదివించిన వాక్యం ఒకటి, నేను చెప్పేది ఒకటి. కానీ నేను ఇప్పటికిప్పుడే నాకు 81వ కీర్తన అని చెప్పారు, ఇప్పుడు అని శామ్స్ తీసుకోమని చెప్పారు. దాంట్లో ఏ వర్స్ తీసుకోవాలి కూడా నాకు అర్థం కాలేదు. నేను చదువుతున్నప్పుడు మనము దేవుని మాట వింటలేదు. ఆయన చెప్తాడు ఒకసారి సృష్టిని గురించి, ఆయన ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? సముద్రం అంట ఇంతవరకే నీకు హద్దు, నువ్వు దాటిపోవద్దు. ఎప్పుడైనా సీషోర్కి వెళ్ళి చూసిన వారు ఇంచుమించు మనం కోస్టల్ ఏరియా, మరి తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, మనం సముద్రం చూడని వాళ్ళం, గోదావరిని చూడలోనూ మనం లేము. కాబట్టి సముద్ర పొడ్డుకు వెళ్ళి మనం చూసినప్పుడు అక్కడ ఎంతో ఉవ్వెత్తున కెరటాలు లేచి పడతా ఉంటాయి కదా, చూశారు కదా. మామూలు దైనందిన జీవితంలో సత్యాలేవి, ఇవేమీ మర్మాలు కాదు. పెద్ద ఎత్తున ఏం లేస్తుంది? వేవ్స్ లేస్తాయి, పెద్ద పెద్ద ఎత్తున కెరటాలు లేస్తాయి. అవి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఒడ్డున్న మనకి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. చిన్నపిల్లలు అనుకో, అది మీదకి వచ్చేస్తుంది. ఇంకా చిన్నోళ్ళేంటి పెద్దోళ్ళేంటి, మనకు ఆ ఫీలింగ్ అలా ఉంటుంది. ఆ కెరటం వచ్చి మన మీదుగా వచ్చేసి మనల్ని పట్టుకెళ్ళిపోతుందా అన్నంత ఉధృతిగా వస్తూ ఉంటుంది. కాబట్టి అంత ఎత్తుగా వస్తున్నప్పుడు మనం వచ్చేసి అయిపోయామో అనుకుంటాను. కానీ అది అంతవరకు వస్తుందా? అసలు మన కాళ్ళ వరకే. హల్లెలూయా. అక్కడ వరకు వచ్చి తగ్గిపోయి అది అలాగే నేలని తాకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు తెలుసా? దేవుడు దానికి ఒక విధిని నిర్ణయించాడు. సముద్రము పుట్టించినది మొదలుకొని దేవుడు దానికి చెప్పింది ఏంటంటే, నీవు ఈ హద్దును దాటి వెళ్ళొద్దు. ఏ హద్దును దాటి? నీకు ఒక హద్దు పెడుతున్నా, ఇసుకను నీకు సరిహద్దుగా పెడుతున్నాను, దీన్ని దాటి వెళ్ళలేదు. నువ్వు ఎంత వచ్చినా ఇసుకలో పడి కొట్టుకోవడం, వెనక్కి వెళ్ళడమే. నువ్వు ఎట్టి పరిస్థితిలో ప్రజల మీదకి నువ్వు పొర్లి రావడానికి వీలు లేదు. దేవుడు దానికి ఒక విధి నిర్ణయించాడు. అందుకే సముద్రం వచ్చి మన మీద పట్టలేదు. లేకపోతే ఎంత దూరం అండి, మనకి ఇటువైపు చూస్తే చుట్టూ ఏంటి, మనకి నీరే. ఎంతసేపు కావాలి మన మీద వచ్చి పడ్డానికి? కానీ దేవుడు దానికి నిర్ణయించినటువంటి ఆ యొక్క పరిమితి దాటి వెళ్ళిపోవట్లేదు. సృష్టి అంతా కూడా ఆయన చెప్పు చేతల్లో ఉంటుంది. ఆ కక్షను దేవుడు కరెక్ట్గా చేశాడు. ఏంటి అది? పాలపుంతను కరెక్ట్గా చేశాడు. ఏదైనా ఒకటి రూట్ తప్పితే అయిపోయింది, స్మాష్. భూమి చిన్ని గోళమైనటువంటి భూమి అంతమైపోద్ది. కానీ ఇక్కడ ఎవరున్నారు భూగోళం మీద? దీనికంటే బ్రహ్మాండమైనటువంటి గోళములు, అనేకమైన లెక్కకు మించినటువంటి గోళములు ఆ పాలపుంతలో ఉన్నాయండి. దాంతో పోలిస్తే ఇది అసలు సముద్రంలో నీటి బొట్టంతా ఏంటది? భూగోళము. అయినా సరే ఈ భూగోళంలో ఆయన ప్రేమించే బిడ్డలు, ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, ఆయన సృజించిన బిడ్డలు ఉన్నారు. కాబట్టి ఈ సర్వ సృష్టి, ఈ బ్రహ్మాండమైన సృష్టి ఆయన బిడ్డల కొరకు చేశాడు. కాబట్టి ప్రతిదానికి ఒక విధిని నిర్ణయించాడు ఆయన. అవి ఆ పాలపుంతలో అవి కక్షను దాటి బయటకు రావట్లేదు. సముద్రపు ఆ యొక్క కెరటాలు దాని హద్దును దాటి రావట్లేదు. ఇలా మనం ఆలోచిస్తే సూర్యుడు ఆయన హద్దు దాటి ఆయన రావట్లేదు. చంద్రుడు ఆయన చుట్టూ ఆయన తిరుగుతూ ఆ యొక్క సూర్యుని చుట్టూ తిరగడం హద్దు మీరుతున్నాడా? ఏది మీరట్లేదు. కానీ ఎవరు మీరిపోతున్నారు? మానవుడు. ఇక్కడ 3 సార్లు 4 సార్లు చదివాము 81వ కీర్తనలో. నేను చదువుతూనే లెక్క పెట్టాను. నేనైతే 4 సార్లు చదివానండి. ఏంటది? నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి ఆలకించండి అంటున్నాడు 8వ వచనంలో. అంటున్నాడు ఆ 8వ వచనం కింద అంటున్నాడు, అయ్యో ఇశ్రాయేలు అంటే నా కుమారుడా, నా ముద్దుల కుమారుడా యాకోబు, నేను ప్రేమిస్తున్న నా కుమారుడు. ఆయనకు కాదు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులమైన మనతో ఈరోజు చెప్తున్నాడు ఈ పగటి సమయంలో, అయ్యో నా కుమార్తె, అయ్యో మెస్సియా వర్షిప్ సెంటర్లో ఉన్నటువంటి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నా రక్తంతో కడిగి నేను శుద్ధి చేసి సంఘంలో నాటాను. అయ్యో నీవు వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. దైవజనులమైన మాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో నీవు నా మాట వినిన ఎడలా ఎంత మేలు. ఎంత గుండెలు కొట్టుకుంటున్నాడు. ఎవరండి ఇది? ఈ గుండెలు కొట్టుకునేది ఎవరు?
మనల్ని చేసి, మనల్ని కని, మనల్ని పెంచి, మనల్ని పెద్ద చేసి, జగత్తుకి పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఎరిగినటువంటి తండ్రి అండి గుండెలు కొట్టుకున్నాడు. ఎందుకండి తండ్రికి గుండు కోత? అనేక సార్లు మనం చూస్తాం మన గృహాల్లో కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి గుండు కోత. అయ్యో ఈ కొడుకులు ఎందుకు పుట్టారు, అయ్యో ఈ కూతుర్లు ఎందుకు పుట్టారు, అయ్యో ఈ బిడ్డలను కన్నాని వీరి ద్వారా శ్రమ. మనం అనేక సార్లు బిడ్డలు నరక కోత పెడుతున్నప్పుడు, మానసికంగా క్షోభ పెడుతున్నప్పుడు తల్లిగా నువ్వు దుఃఖిస్తున్నావు కదా, తండ్రిగా నువ్వు దుఃఖిస్తున్నావు కదా. నీకు దుఃఖం అసలు ఎవరితో చెప్పుకోగలవా? లేవు. నువ్వు దుఃఖిస్తున్నావు. మరి నీ పరమ తండ్రి నిన్ను సృజించిన వాడు, పరమ తండ్రి. చక్కని ఆరాధనలో చక్కని పాట మనం చూస్తున్నాం, చక్కని పాట ఆరాధన చేసుకున్నాం. ఏంటి ఆయన ఏం చేశాడు? మనల్ని గర్భములో రూపొందించక ముందే మనల్ని ఎరిగినటువంటి దేవుడు. అమ్మకి నాన్నకి ఎప్పటి నుండి తెలుసు? నువ్వు ఆ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత తల్లికి ఒక పిండం పడింది, నాకు ఒక బిడ్డ రూపుదిద్దుకుంటుంది కడుపులో అని తల్లికి తెలుసు. అది తండ్రికి తెలుసు. కానీ ఆడమాగో తెలీదు. ఏ కలర్లో ఉంటుందో, ఎవరు పోలికలు ఉంటుందో తెలీదు. 9 months ప్రభు వేశాడు మోయడమే. కన్న తర్వాత కన్న రోజు నుండి ఆడబిడ్డో మగబిడ్డో తెలుస్తుంది. ఆ రోజు నుండి నా బిడ్డో ఆ బిడ్డ కొరకే నువ్వు అంత తాపత్రయపడుతుంటే, జగత్తుకి పునాది వేయబడక ముందు క్రీస్తులో నిన్ను ఎరిగిన దేవుడు ఏదో ఒక తండ్రిని, ఒక తల్లిని నిర్ణయించి జగతికి పునాదిని నిన్ను ఒక చిన్ని అణువుగా నీ తల్లి గర్భములు వేసి నిన్ను ఒక పిండముగా రూపొందించి, పిండమునే ఉండగా నన్ను చూచావు దేవా అంటున్నాడు. చక్కని పాట. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడ అనే పాట మనం ఈ ఆరాధనలో చూసాం. కాబట్టి ఆయన ఆ గర్భంలో వేసిన తర్వాత, వేసిన మొదటి దినం మొదలుకొని ఆషామాషిగా లేడు నాన్న, అమ్మ ఆషామాషిగా లేడు. నిన్ను రూపొందించడానికి ఆయన కొనకలేదు నిద్ర. చక్కని రూపాన్ని, నీకు ఎంత ఎత్తు కావాలి, ఎంత రంగు కావాలి, నీకు బ్రెయిన్ కావాలి, నీకు అన్నీ చేసి నీకు బ్రెయిన్ లేకుండా పడేశాడు అనుకో, ఏముంది నీ పరిస్థితి? మెంటలీ హ్యాండిక్యాపే. ఎంతోమంది పిల్లల్ని చూస్తున్నాం కదా. కాబట్టి అన్ని అవయవాలు పొందికగా చేసి చక్కగా 9 నెలలు నిన్ను భద్రంగా కాపాడి భూమి మీదకి తీసుకొచ్చిన నీ పరమ తండ్రి, పుట్టింది మొదలుకొని ఇప్పుడు వరకు లోబడలేదని తల్లిదండ్రులు ఏడ్ చేస్తున్నారే. జగతికి పునాది వేయబడక ముందే క్రీస్తులో ఉన్నటువంటి నీవు, ఆయన ప్రియబిడ్డమైన నీవు, ఆయన మాట వినకపోతే ఆయన గుండు కోత కాదా? చెప్పండి, అందరూ చెప్పండి. వింటున్నారా? అబద్ధాలు ఆడకండి. వింటున్నారా? అన్ని విషయాల్లో వింటలేదు. ఎక్కడో అరాకొర బ్యాలెన్స్లు కనబడుతూనే ఉన్నాయి. అవిధేయత, అక్రమము, మాట విననితనము, ఏదో పాపాన్ని నిర్లక్ష్యం చేయటము, ఏదో పాపాన్ని లక్ష్య పెట్టడము, ఏదో పాపమును జుర్రుకోవడం, ఏదో ఒక పరిస్థితిలో ఆయన మాట నువ్వు వింటలేదు దేవుని బిడ్డ. అందుకే అంటున్నాడు 81వ కీర్తనలో, ఇక్కడ 8వ వచనంలో చూస్తే 2 సార్లు నా మాట విని ఎడల అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా చూస్తాము. ఇంకా 11వ వచనంలో అంటున్నాడు, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట ఆలకింపకపోయిరి. ఎవరన్నా వినలేదంట? 2 సార్లు అక్కడ 8వ వచనంలో 2 సార్లు, 11వ వచనంలో 2 సార్లు, మరలా 13వ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయ్యో. ఏంటండి ఎప్పుడంటామండి అయ్యో అని? ఎప్పుడంటామండి? నీ కొరకు అన్నీ చేస్తుంటే, ఇంకా గాయపెడుతుంటే, ఇంకా కష్టపడుతుంటే అయ్యో అనకేం చేస్తాం? ఇంకో రెండో మాట వస్తుందా? ఎప్పుడంటాం అయ్యో అని? ఘోరమైన విపత్తు సంభవించినప్పుడు, కఠినమైన పరిస్థితులు సంభవించినప్పుడు, ఏ మనిషికి లొంగని పరిస్థితులు సంభవించినప్పుడే అయ్యో అంటాము. జరగరాని కార్యము జరిగినప్పుడు, ఒక ప్రమాదము జరిగినప్పుడు, ఒక విపత్తు అయ్యో అంటాము. కాబట్టి దేవుడు అయ్యో అని గుండెలు కొట్టుకుంటున్నాడు. ఏంటండి, నేను నరులను చేసినందుకు సంతాపపడుతున్నానని గుండెలు కొట్టుకోవడం ఎందుకండి? ఆది కాండంలో ఆయన. కాబట్టి 8వ వచనంలో 2 సార్లు, 11వ వచనంలో 2 సార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా 13వ వచనంలో 2 సార్లు, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, కానీ వింటలే. అందుకే ఋతువులు ఏమైపోతున్నాయి? మారిపోతాయి. అయినా ఈరోజు కృప చూపాడు. వర్ష ఋతువే ఇది. నిన్న సాయంత్రం రాత్రి చాలా పెద్ద వర్షం కదా, అవునా కదా, వచ్చింది. నేను ఆ ప్రార్థన చేయడానికి ఒక్కొక్కసారి నేను ఇదివరకు చేసేదాన్ని. అయ్యగారు నాకు 2-3 సార్లు చెప్పి క్లారిఫై చేసి, వర్షాకాలంలో వర్షాన్ని ఆపమనకూడదు, అలాంటి ప్రార్థన చేయకూడదు. ఎప్పుడో నాకు చెప్పారు. వర్షాకాలంలో వర్షాన్ని ఆపమంటం ఏంటి? వర్షాకాలం వర్షం పడడమే పగలు రాత్రి దేవుని చిత్తం, ఎండాకాలంలో ఎండ వేడిమి ఎక్కువ ఉండడమే దేవుని చిత్తం అని ఒకసారి నాకు చెప్పారు ఆయన.
ఎప్పుడో ఆయన గుర్తుందో లేదో. కాబట్టి అప్పటి నుండి వర్షాన ప్రభు ఆయన ఏమని చేయమని చెప్పారని, ప్రభు మమ్మల్ని కనికరించి కృప చూపి మాకు అనుకూలపరచు, అట్లీస్ట్ మేము వెళ్ళే వరకు సహాయం చేయి. కాబట్టి ప్రకృతి అంతా ఆయన మాటకు లోబడుతుంది. వర్షాకాలమైన మాటకు లోబడుతుంది, వేసవికాలమైన మాటకు లోబడుతుంది, శీతాకాలమైన మాటకు లోబడుతుంది, ఆకాశమైన మాటకు లోబడుతుంది, సూర్యచంద్ర నక్షత్రాదులు ఆ యొక్క పాలపుంత దేవుని మాటకు లోబడుతుంది, ఆ సప్త సముద్రాలు దేవుని మాటకు లోబడుతుంది, సర్వసృష్టి ఆయన మాటకు లోబడుతుంది. ఆ సృష్టి అంతా నీ కోసం నా కోసం చేశాడు. ఆయన కోసం చేసుకున్నాడా? ఆయనకు అవసరం ఇది కాదు. నీ కోసం నా కోసం, ఆయన ముద్దులు బిడ్డలమైన మన కోసం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆయన మాట వింటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికిప్పుడే పరిశుద్ధాత్మ దేవుడి సింపుల్ మాటలు ఎందుకు పెట్టారు? నువ్వు వింటలేదు, వింటున్నానని ఎవరు చెప్పొద్దు, వింటున్నానని ఎవరు చెప్పొద్దు. ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రభువా నువ్వు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చావు, దాంట్లో ఒక్కటైనా నేను పాటిస్తున్నాను, లేదా కొన్ని పాటిస్తున్నాను, నేను వింటలేదు. మీరు ఆత్మ విమర్శ చేసుకోండి, ఆలోచన చేసుకోండి. ఏ ఏ విషయాల్లో దేవుని మాట వినడం లేదో నీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. కాబట్టి అయ్యో 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 అని. అయితే అమ్మగారు 16వ వచనము, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తానని కొండతేనెతో తృప్తి, ఇంత చక్కని మాటలు చెప్పి మళ్ళా ఇంత చక్కని మధురమైనటువంటి వాక్కు, కొండతేనెతో మమ్మల్ని తృప్తిపరచకుండా మీరు అతి శ్రేష్టమైన గోధుమలతో అబ్బా ఆహ్లాదకరంగా ఉంది నన్ను నా ఆత్మ అని అనిపించుకోకుండా ఎందుకమ్మా ఈ దెబ్బలు అంటున్నారా? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి కొండతేనెతో ఆయన పోషించాలంటే, సర్వ సమృద్ధిని జీవితంలో నువ్వు అనుభవించాలంటే, ప్రియమైన దేవుని బిడ్డ ఆయన మాట వింటావా? ఆయన మాట విను. నీ కన్నబిడ్డలే నీ మాట వినకపోతే అంగలారుస్తావు. కాబట్టి మరి ఒకసారి రిపీట్ చేస్తున్నాను, సర్వసృష్టికర్త మన తండ్రి కంటే, మన తల్లి కంటే నిజమైన తల్లి ఆయన, నిజమైన తండ్రి ఆయన, మన సృష్టికర్త ఆయన. ఆయన మాట మనం విందాము. అయ్యో అయ్యో అని నీ విషయంలో, నా విషయంలో ఆయన గుండు కొట్టుకోకుండా మన విషయంలో ఆయన సంతోషించడానికి సహాయం చేయాలని ఆయన కృప కొరకు మనం వేడుకుందాం. ప్రయాసపడడానికి, సంపూర్ణం అవడానికి, కడుగుకోవడానికి. సిలోయం సందడి అంట అయ్యగారు చక్కని టైటిల్ పెట్టారు. ఏంటంటే దాంట్లో ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది. కడుగుకోవాలని మనం. ఆ పుట్టుగుడ్డువాడు సిలోయమైన కోనేటికి వెళ్ళి దేవుని మాట చొప్పున ఏం చేశాడు? కళ్ళను కడుక్కున్నాడంట. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ప్రాణాత్మ శరీరాలు కడుగుకోవాలి. ఏ విషయంలో నీవు నేను తప్పిపోయాము అది ప్రభువు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి నాన్న? ఏం చేయాలమ్మా? కడుగుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. ప్రాణాత్మ శరీరాలు శుద్ధీకరణ ఏదో ఒకరోజు జరిగేది కాదు, రక్షణ పొందినప్పుడు జరిగింది కాదు. ప్రతి దినము కూడా ఈ ప్రక్రియ మన మరణ దినం వరకు జరగాలి, దేవుని రాకడ వరకు జరగాలి. ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఉదయకాలం నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఒక 2 గంటలు పైగానే ఆయన సందులో అలా కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకటే, ప్రభువా ప్రతిరోజు నన్ను కడుగు, నా ప్రాణాన్ని కడుగు, నా ఆత్మను కడుగు, నా శరీరానికి, తలంపులు, చూపులు, వినికిడి. ఎందుకంటే అన్నిటికంటే మోసకరమైనది నా హృదయమే. కాబట్టి కడుగు, నన్ను కడుగు, నా ప్రాణాత్మ శరీరాలు కడుగు. ఎప్పటి వరకు కడగాలి తెలుసా? నా మరణ దినం నాకు తెలియదు ప్రభువా. నీ సన్నిధికి నా బొందులో నేను చేసింది చెప్తున్నా. ఈ శరీరంలోండి నా ప్రాణము నీ సన్నిధికి వచ్చేసరికి నేను అటు ఇటు ఉండకూడదు ప్రభువా, సంపూర్ణరాలైపోవాలి. అందుకే రోజు కడుగు, నా మరణ దినం తెలియదు. అలాగే రెండవది, నీ రాకడ ఎప్పుడో నాకు తెలియదు. కాబట్టి నన్ను కడుగు. నేను చేసుకున్నటువంటి ప్రార్థన, నా హృదయం మంచిది కాదు, స్థిరమైనది కాదు, నా బుద్ధి మంచిది కాదు, నా బుద్ధిని కడుగు, నా హృదయాన్ని కడుగు, నా ప్రాణాత్మ శరీరాలు కడుగు. ఈ విధంగా ప్రార్థన చేసుకున్నాను. సిలోయము సందడి అంటే కడుగబడినటువంటి సందడి, శుద్ధీకరించబడినటువంటి సందడి. అయ్యో ఇశ్రాయేలు నా మాట వినిన ఎడల ఎంత మేలు, నీకే మేలు, కొండతేనెతో నేను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఇలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. చేతుల పైకి మనమందరము దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. అయ్యో ఇశ్రాయేలు నా మాట వినని ఎడల ఎంత మేలు. అయ్యో అనే పదం గురించి కొన్ని మాటలు మనం విన్నాం కదా. అయ్యో అనే శబ్దం ఎప్పుడు వస్తుందో, ఆహా అనే శబ్దం ఎప్పుడు వస్తుందో, అయ్యో అనే శబ్దం ఎప్పుడు వస్తుందో మనకు అందరికీ తెలుసు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రకటన 6వ అధ్యాయము చివరి వచనాలు 14, 15, 16, 17 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఒకానొక దినం వస్తుంది, ధనవంతులు, చక్రవర్తులు, బలిష్ఠులు, పండితులు, లోకములో గొప్ప గొప్ప వారి యొక్క అరుపులు,
వేదన, ఆ భయంకరమైనటువంటి శబ్దాలు అక్కడ మనకు కనబడతాయి. దేవుని బిడ్డలారా, గతంలో ఒక వార్త వచ్చింది, మీకు ఎవరికైనా జ్ఞాపకంతో లేదు. రష్యా దేశంలో ఓఎన్జీసీకి సంబంధించిన వారు భూమిని త్రవ్వుకుంటూ వెళ్తున్నారట. కొన్ని పైప్స్ వారు దింపుతున్నారు. కొన్ని కిలోమీటర్లు, లేకపోతే ఒక 10, 12 లేకపోతే 15 అడుగులు కాదు, కిలోమీటర్లు అలాగే దింపిన తర్వాత ఏమైందంటే ఒక్కసారి టక్కన దిగిపోయిందట ఆ పైపు. ఆశ్చర్యపోయారు, ఏంటి టక్కన దిగిపోయింది? అంతవరకు గట్టిగా వెళ్ళింది ఆ మిషన్ సహాయంతో. కొన్ని కిలోమీటర్లు లోనికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా టక్కన దిగిపోయిందట. ఏంటి అనుకుంటున్నారు? ఈ లోపల దిగిపోవడం మాత్రమే కాకుండా అడుగు బాగు నుంచి భయంకరమైన వేడి బయటకు వస్తూ ఉంది. దీనికి ఆధారాలు బైబిల్లో స్పష్టంగా మనము చూస్తూ ఉన్నాం. భూమి అడుగు భాగమున భయంకరమైన వేడి. సరే, అంత మాత్రమే కాకుండా ఆ శాస్త్రవేత్తల యొక్క ఆశ్చర్యానికి ఏమైందంటే ఒక విధమైనటువంటి శబ్దాలు వస్తున్నాయట, మానవ శబ్దాలు. ఏంటి ఆ శబ్దాలంటే అయ్యో అయ్యో అయ్యో. అర్థం కాలేదు. ఈ వార్తలు భయంకరంగా వచ్చాయి. ఆ మధ్య ప్రసంగికులు, దైవజనులు ఎక్కువ ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అయ్యో అనేటువంటి శబ్దాలు క్రింద నుండి వస్తూ ఉన్నాయి. కాబట్టి కొంతమంది ఏమన్నారంటే అది ఒక రసాయనాల శబ్దాలవి అని కొంతమంది అన్నారు. లేదు, పాతాళములో నుండి వస్తున్నటువంటి అరుపులయ్యి అని కొంతమంది చెప్పారు. సరే, ఏది ఏమైనా చెప్తున్న విషయం ఏంటంటే అయ్యో అనే శబ్దం ఎప్పుడు వస్తుందంటే ప్రమాదములో, కష్టములో, వేదనలో వస్తుంది. కాబట్టి ప్రభు బిడ్డలారా, మన జీవితంలో ఒకవేళ అయ్యో అని అరిచే సందర్భాలు కనుక ఉంటే, పరిస్థితులు కనుక ఉంటే, ఆ అయ్యో అనేటువంటి శబ్దాలని ఆహా అనే శబ్దంగా ప్రభు మార్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ ద వన్ హూ చేంజెస్ ద థింగ్స్. ఒక చక్కని మాట ప్రార్థన వీరులు అంటారు, ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. కాబట్టి మన వేదన, మన బాధ, వీటిని ప్రభు మార్చి సంతోషకరమైనటువంటి అనుభవాల్లోకి మనల్ని ప్రభు నడిపించునుగాక. చేతుల పైకి మరలా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ సమయంలో సిస్టర్ జాన్సీ గారు వచ్చి సాక్ష్యము చెప్పి ప్రభును మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి లెక్కలేని స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే పాస్టర్ గారు, పాస్టమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. మాది కొత్తపేట గ్రామం, మీకు అందరికీ తెలుసు కదండి. చాలా కూటాలు పెట్టుకున్నప్పుడు కొంతమంది సహోదరులు వచ్చారు. అలాగే ఇప్పుడు మా నాన్నగారు మాకు ఇచ్చిన పిత్రార్జితం అన్నమాట అండి ఆ స్థలము. దాన్ని అసలే కన్స్ట్రక్షన్ చేయాలనుకోలేదు. అమ్మగారు సిక్ అయినప్పుడు అనుకున్నాం మేము, ఒక చిన్న గృహం కట్టుకుని అమ్మని అందులో పెడితే బాగుంటుందని ఆలోచించాను. ఆ విధంగానే అప్పటికప్పుడు వరుసగా 4 గదులు వేసుకోవడం జరిగిందండి. అప్పటి నుంచి అమ్మని అందులోనే ఉంచాము. 2 సంవత్సరాలు ఉన్నారు అమ్మ. తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళారు. అయితే ఇప్పుడు నేను ఆ గృహాన్ని మళ్ళీ పైన స్టెయిర్ వేసుకోవాలని అనుకోలేదండి. కొంచెం సెక్యూరిటీగా లేదు, గ్రిల్ వేసుకుందాం అన్నట్టు నేను మొదలుపెట్టానండి. సరే, గ్రిల్లు కటకటాలు పురమాయించుకుని వేయించాను. తర్వాత నాకు
నాకు అప్పు చేయటం అంటే భయం అనమాట అండి. అందుకని ఇంకా సర్వీసు దగ్గరకు వస్తుంది కదా, ఎందుకులే అని అనుకున్నాను. కానీ గ్రిల్ అది వేసుకున్న తర్వాత అనిపించింది, పోనీ కింద ఇరుకుగా ఉంది కదా అనుకున్నాను అనమాట అండి. దైవజనులు ఎప్పుడొచ్చినా మా ఇంటికి ఇరుకుగా ఉందమ్మా, ఇరుకుగా ఉందమ్మా అనేవారు. అంటే మరి ఆయన నాకు తెలియకుండా ప్రార్థన చేసేవారేమో అండి. ఒక విశాలమైన ఒక గది, ఒక హాలు, కిచెను దేవుడు ఇచ్చాడనమాట. దానికోసం కొంచెం అప్పు చేయవలసి వచ్చింది. టీచర్ గారు కదా, బోల్డెన్ డబ్బులు వస్తాయి అనుకుంటారు, కానీ నాకు అప్పు అంటే భయం. ఇంక సర్వీస్ దగ్గరికి వస్తుంది కదా, అనుకూలంగా లేదు అన్నట్టు దాన్ని నిర్మించుకున్నాం అనమాట అండి. అయితే ఇంకొక సీక్రెట్ ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే చాలా భయం. నాన్నగారు టీచరు ప్లస్ ప్రీచరు కూడాని. వాడపాలాన్ని బాప్టిస్ట్ సంఘాన్ని స్థాపించారు నాన్నగారు. అలాగే ఇంకా సావరం అదే అన్యుల మధ్యన సేవ చేసేవారు. నాన్నగారు 85 సంవత్సరాల వరకు కూడా ఆయన సేవ చేశారు. లేవలేని పరిస్థితుల్లో కూడా ఇంకా కొంచెం బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండేవారు అనమాట అండి. అలాగే ఆ సేవా ఫలితంగా మేము ఆయన కన్నా బిడ్డలందరం కూడా దేవుడు మంచి స్థితిలోనే మమ్మల్ని ఉంచాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇంకా ముగ్గురు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారండి. 2 అక్కోళ్ళు, వాళ్ళు టీచర్స్ అండి. అయితే ఒక అన్నయ్య, చెల్లి, నేను ఉన్నాం. అయినా దేవుడు ఆ విధంగా వారి సేవా ఫలితంగా మమ్మల్ని ఆశీర్వదించి లోకంలో నిలవబెట్టాడండి. ముఖ్యంగా ఒక సీక్రెట్ అన్నాను కదండి, అదేంటంటే, నేను ఈ సంఘంలో నాటబడిన దగ్గర నుంచి దేవుని సన్నిధి వదలలేదు. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. అయితే దూరాన్ని ఉన్నా సరే నాకు చర్చికి వచ్చేయాలనిపిస్తుంది అనమాట అండి. దేవుని సన్నిధిలో గడిపి నేను చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. అది తర్వాత ఇంకా తర్వాత ఇంకో విషయం ఏంటంటే, వాక్య ప్రకారంగా దశంభాగాలు అది ఇస్తాను. ఎందుకంటే నేను బాప్తిసం తీసుకుని ఈ సంఘంలో నాటబడ్డాను కాబట్టి అప్పటి నుంచి కూడా నేను ఒక్కసారి కూడా ఇవ్వడం మానలేదు. నాకు ఒక కమిట్మెంట్ అనమాట అండి. నాకు దేవుడు ఆజ్ఞల ప్రకారంగా నడవాలి, దైవజనులు చెప్పినట్టు నేను వినాలి అన్నట్టుగా నేను దేవుని సన్నిధిలో అలాగా దేవునికి ఒప్పందం చేసుకున్న ప్రకారంగా నడుచుకుంటాను అనమాట అండి. అదే అసలు సీక్రెట్ అండి. నేను దేవునికి ఇచ్చే కొలది దేవుడు నన్ను దీవిస్తున్నాడు అనమాట అండి. ఇలా చెప్పానని మీరు ఎందరో ఏమనుకోవద్దు, కానీ నా ఒపీనియన్ను, నా దీవెనకు కారణం అదనమాట అండి. తర్వాత ముఖ్యంగా దైవజనుల ప్రార్థన. ఈ సంఘంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను దీవించబడ్డాను. కొన్ని అననుకూల పరిస్థితుల్లో ఉన్నా కూడా మేము దేవుని సన్నిధిలో వదలలేదు, నేను నా బిడ్డ. కాబట్టి లోకంలో కలిసిపోలేదు, దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఈ విధంగా దీవించాడు. కాబట్టి స్టైర్ వేసుకోవడం జరిగిందండి. అందరూ రేపు 31వ తారీఖున బుధవారం 10 గంటలకి అయ్యగారి చేతుల మీదుగానే గృహప్రవేశం జరుగుతుందండి. అందరూ కూడా సహోదరులు, సహోదరులు, స్త్రీలు, కుమార్తెలు, తర్వాత అందరు కుమారులు అందరూ కూడా, సంఘ బిడ్డలందరూ కూడా వచ్చి నాతో పాటు అక్కడ దేవుని స్తుతించవలసిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆర్కెస్ట్రా వారిని కూడా రావాలని ఆహ్వానిస్తున్నానండి. ఇదే అందరికీ నా ఆహ్వానం. మొన్న తర్వాత బాబు ఎడ్యుకేషన్ పూర్తి అయ్యింది, ఇంకా జాబ్ అది రాలేదండి. లైఫ్ సెటిల్మెంట్ గురించి మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మనం విన్న సాక్ష్యాన్ని బట్టి, మంచి మాటలను బట్టి చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సిస్టర్ జాన్సీ గారికి ప్రభు ఇచ్చిన ఆసక్తిని బట్టి, సమర్పణను బట్టి దేవునికి, సంఘానికి, దైవ సేవకులకు వారి పట్ల ఎంతో నమ్మకంగా ఉంటూ వారు ప్రభువులో ముందుకు సాగుతూ దీవించబడుతున్నందుకై నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. కొత్తపేట అంటే నండూరు నగరు పక్కన లేదు, నాగబత్తుల వరపాలెం పక్కన లేదు, జయంత్ నగర్ పక్కన లేదు, కొత్తపాలెం ఆనుకొని లేదు. కొత్తపేట అంటే కొంచెం మరీ దూరం కాకపోయినా ఒక 20 కిలోమీటర్లు ఉంటుందమ్మా ఇక్కడి నుంచి. 20 కిలోమీటర్లు. అక్కడి నుండి ఆదివారం మాత్రమే కాకుండా శనివారం, నేను అనుకుంటాను శనివారం అంత అవసరమా?
అందులోకి వర్షం పడతా ఉన్నా సరే అలాగ వచ్చేస్తారు. ఎందుకు మానలేరంట, చెప్పారు కదండి. అసలు ప్రార్థన మానలేరట, దేవునికి సనికి దూరం అవ్వడం అస్సలు ఇష్టం ఉండదట. కాబట్టి శనివారం రాత్రి వచ్చి ప్రార్థనలో ఉండి వెళ్తారు. ఆదివారం పగలేమో స్కూల్ అనుకోండి, రాత్రులు జరిగే ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఉంటారు. ఆ విధమైనటువంటి ఆసక్తిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. పైగా చుట్టూ ఎన్ని సంఘాలునండి కదా. ఈ సంఘాన్ని దేవుడు 1998లో ప్రభు స్థాపింపచేశారు. క్షమించండి, 87, క్షమించండి, 98 ఏమో మా టీం, డివైన్కి టీం అనమాట. 87వ సంవత్సరంలో ఇక్కడ సేవ ప్రారంభించడానికి ప్రభు కృప చూపారు. 3 పరిచర్య ప్రారంభించాం. గ్రేసమ్మ గారు, దిగమతి సుశీలమ్మ గారు, ప్రభుదాస్ గారు, మరియమ్మ గారు, ఆ తర్వాత కురపమ్మ గారు, ఇలాగా ఎస్తేరమ్మ గారు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, కొద్ది మందితో ప్రారంభించాం, అష్ట కష్టాలు పడ్డాం, ఉపవాసాలు చేశాం, గృహ దర్శనాలు చేశాం. ప్రారంభంలో సైకిల్, తర్వాత పాత డొక్కు బండి, ప్రియా బండి, 5,000 రూపాయలు ఖరీదైనటువంటి బండి. వర్షానికి తడిచాం, ఎండకు ఎండాం, మంచుకు నానాం. ఆ ప్రయాసంతో ప్రభు చూచాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మంచిది. ఇప్పుడు చుట్టూ సంఘాలు వచ్చాయి. సరే, ఎవరిష్టం వారిది అనుకోండి. మీరు ఎందుకు సంఘం పెట్టారని అడగడానికి మనం ఎవరు? ఎవరిష్టం వారిది. అయితే ప్రభు బిడ్డలారా, కొందరు చెదిరిపోయిన స్థితిలో ఉన్నారు. సంఘాన్ని అర్థం చేసుకోకుండా సంఘ కాపరి, స్థానిక దైవ సేవకులు వారి కష్టం, వారి త్యాగం, వారి జీవితంలో దేవుని యొక్క సంకల్పం ఇవి అర్థం చేసుకోకుండా కొందరు, చాలామంది చెదిరిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. సంఘంలో నాటబడి బాప్తిస్మాలు పొంది వేరే వేరే సంఘాలకి చెదిరిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది చాలాసార్లు మాకు చాలా దుఃఖం, వేదన కలిగిస్తూ ఉంటుంది. ఎంత ప్రయాస పడితే ఏంటి వీరు ఈ విధంగా చెదిరిపోయారు? రకరకాల కారణాలతో. ఏది ఏమైనా జాన్సీ గారు మధ్యలో ఎన్ని సంఘాలు, ఎన్ని మందిరాలో అవన్నీ దాటుకుంటూ ప్రతి కూడుకకు వారు హాజరవుతూ ప్రభువులు వారు ముందుకు సాగుతున్న దాన్ని బట్టి, ప్రభు వారికి ఇచ్చిన సమర్పణ, భారము, నమ్మకత్వాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి సిస్టర్ ఏమనుకోకపోతే ఒక మాట చెప్తా. దేవుని పట్ల నమ్మకమైనటువంటి సహోదరి, సంఘం పట్ల నమ్మకమైన సహోదరి, సంఘ కాపరి కుటుంబము పట్ల బాధ్యత, శ్రద్ధ కలిగిన సహోదరి, చాలా కాలంగా ప్రతి నెల కరెక్ట్గా దశంభాగం ఇస్తారు. అంత మాత్రమే కాకుండా మధ్య మధ్యలో దానికి వాడండి, దీనికి వాడండి అంటూ కొంత అమౌంట్, కొన్ని వేలు వరిస్తూ ఉంటారు. తర్వాత మరి చెప్పొచ్చో చెప్పకూడదో, మిన్నుబాబు ఆస్ట్రేలియా వెళ్ళాడు కదండి. అక్కడ ప్రారంభంలో చాలా కష్టపడ్డాడండి. ఒకవైపు దేవునికి పరిచర్య చేస్తూ, మరొక వైపు తన సర్వైవ్ అవ్వడానికి, పోషించబడ్డానికి చాలా కష్టపడి పనిచేశాడు. ఎప్పుడు ప్రభు కృపల కొంచెం ఆర్థికంగా కొంచెం మంచి స్థితిలో ఉన్నాడు. మేము ఎప్పుడు వ్యక్తిగతంగా ఆమెతో షేర్ చేసుకోలేదు. ఆమెకు అర్థమైంది మిన్నుబాబు చాలా కష్టపడుతున్నాడని. చాలా కాలంగా ప్రతి నెల దశం భాగము, వేరే వేరే భాగాలతో పాటు ఇవి మిన్నుబాబుకు వాడండి అని ఇస్తూ ఉంటారు. అక్కడ మిన్నుబాబు కష్టం నేను చూస్తున్నాను, నాకు అర్థమైంది. కాబట్టి ఈ అమౌంట్ ప్రతీ నెల మినుబాబుకు వాడండి. అప్పుడు పాస్టమ్ గారు ఏం చేస్తారంటే అవన్నీ అలా దాచి, మినుబాబు ఇండియాకి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు, ఇదిగో నాన్న జాన్సీ ఆంటీ నీకు ఇచ్చిన అమౌంట్ అని మినుబాబుకి. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా మీకు చెప్తున్నామంటే, ఎలాంటి శ్రద్ధ కలిగిన వారు తక్కువ మందిగా ఉంటారు, వేళ్ల మీద లెక్క పట్టగలిగేవారుగా ఉంటారు. కాబట్టి ఏది ఏమైనా ఆమె యొక్క త్యాగానికి, ఆమె యొక్క నమ్మకత్వానికి దేవుడు ఆమెను ఎంతమాత్రమూ విడిచిపెట్టకుండా ప్రభు ఆశీర్వదిస్తూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి
ఈ నెల 31వ తారీఖు అంటే ఈ వారములో బుధవారం ఉదయం 10 గంటలకు కొత్తపేటలో వారి యొక్క స్టైర్ డెడికేషన్ అన్నమాట. కాబట్టి అందరూ ఆ కార్యక్రమంలో పాలు పొందాలని మీకు సహోదరి పక్షంగా మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంటి ఎదురుగానే ఒక సంఘం ఉందండి, ఇంటి ఎదురుగుండానే ఒక సంఘం ఉంది, రీసెంట్గా స్టార్ట్ చేశారట. కాబట్టి ఇంటి ఎదురుగా మాత్రమే కాకుండా ఎన్ని సంఘాలో అయితే, ఏ సంఘములో ఆమె నాటబడ్డారో, ఎక్కడ బాప్తిస్మం పొందారో, ఎక్కడ వాక్యం విని బలపడుతున్నారో అది సహోదరి మర్చిపోవటం లేదు. స్తోత్రం. చూడకుండా చెప్పుకెళ్ళ సామెతలు 28:20, సామెతలు 28:20, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మరి బుధవారం ఎవరెవరు ఎలాగొస్తారో, 2 ఎడ్ల బండి మీద వస్తారో, 1 ఎద్దు బండి మీద వస్తారో, గుర్ర బండి మీద వస్తారో, కారులో వస్తారో, బైక్స్ మీద వస్తారో తెలియదు. ఏది ఏమైనా 10 గంటలకు అక్కడ, లేకపోతే 10 లేకపోతే 10:30 ఆ టైంలో డెడికేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత స్తుతి ఆరాధన ఉంటుంది. దయచేసి అందరూ ఆ కూడికలో పాలు పొందాలని తెలియపరుస్తున్నాను. దయచేసి ఎనోషి గారు ఒక పెళ్లి ప్రకటన చదవడానికి రెడీగా ఉండండి. చివరిలో కానుకలు సమర్పించుకున్న తర్వాత సహోదరి రేచల్ ప్రత్యేకమైనటువంటి పాట పల్లవి 2 చరణాలు పాడుతుండగా ప్రభుకి కానుకలు సమర్పించుకుని ఆరాధన మనము ముగించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఈ వారంలో ఎప్పుడంటే బుధవారమా, నాగబత్తుల వారి పాలెములో నాగబత్తుల సత్యనారాయణ గారి యొక్క ఓదార్పు కూడిక ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు. మరొక్కసారి సహోదరి హేమలత, సత్యనారాయణ గారి భార్య హేమలత, వారి కుమారుడు రాజేష్ ఆయన కుటుంబానికి మరొకసారి మన సంఘం తరపున సంతాపన తెలియపరుస్తున్నాము. ప్రభు తన కృపతో వారిని బలపరుచినట్లుగా ప్రార్థన చేద్దాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు చాలామంది కొన్ని సెంటిమెంట్స్ పాటిస్తూ ఉంటారు. ఆ కుటుంబ సభ్యులు, భార్య కానీ లేకపోతే ఆ కుటుంబ సభ్యులు 3వ నెల వరకు ఎక్కడికి వెళ్ళకూడదు, 5వ నెల వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. తర్వాత ఇప్పుడు రేచల్ పాట పాడుతుంది కదంటే, రేచల్ గురించి ఒక మాట చెప్పకుండా ఉండలేను. ఆ మధ్య రేచల్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఏ ఊరది? మేడపాడు. నాన్నగారు చనిపోతే రేచల్ వాళ్ళ నాన్నగారు, రేచల్ని బట్టి నేను ఎంత ఆశ్చర్యపడ్డాను అంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ మధ్య క్రాస్ మెడిటేషన్స్ గాబులు జరుగుతున్నాయి, మనకి సిలువ ధ్యాన కోడుకలు గాబులు జరుగుతున్నాయి. నిన్న చనిపోయారు, ఈరోజు ప్రేయర్కి వచ్చేసింది రేచల్. ఆ చనిపోయిన మర్నాడే రేచల్ ప్రార్థనకు రావడం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. స్తోత్రం. కాబట్టి బాప్తిస్మాలు పొంది ఏళ్ళు గతిస్తూ ఉన్న, బలమైన వాక్యం వింటూ ఉన్న, ఇంకా 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, ఆషాఢ మాసం. ఇది ఆషాఢ మాసమా? ఇది ఆషాఢ మాసమా? అయ్యో, మన కొడుకులు కూతుళ్ళు ఎంతో దురదృష్టవంతులు. ఆషాఢం వచ్చేసింది. ఆషాఢ మాసం, మంగళవారం, శుక్రవారం. ఎవరైనా చనిపోతే శుక్రవారం పలకరించకూడదట. కాబట్టి ఆత్మ సంబంధమని మనుషులు మర్చిపోతున్నారు. పరలోక సంబంధమని మన వాక్యం, మరి మనకి వాక్యాధారం అని బైబిల్ అని మర్చిపోతున్నారు. కాబట్టి అయితే కొద్దిమంది మన సంఘములో అవన్నీ మర్చిపోయి దైవికంగా, ఆధ్యాత్మికంగా ప్రభువులో ముందుకు సాగిపోతూ ఉన్నారు. చేతులపైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మనకు 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, ఆషాఢ మాసం ఇవేమీ లేదు. స్తోత్రం. అస్తమయమును ఉదయమును కలుగుగా మొదటి దినమాయను, అస్తమయమును ఉదయమును కలుగుగా 2వ దినమాయను, 3వ దినము, 4వ దినం. ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రతిరోజు దేవుడు చేసిన రోజు. స్తోత్రం. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి తలంపులతో, స్వభావంతో, క్రియలతో మనమందరము ముందుకు సాగిపోదాం. ప్రైజ్ ద లార్డ్. తర్వాత మనకు ఈ వారంలో వచ్చే ఆదివారం ఫస్ట్ సండే, ఆగస్ట్ 1 సండే 4వ తారీఖు. కాబట్టి ప్రభు మనకిచ్చిన నియమము చొప్పున
2-3 తారీఖుల్లో అంటే శుక్ర శనివారాలు మనకు ఉపవాస ప్రార్థన కోటాలు లేకపోతే సిద్ధపాటు కోటాలు. కాబట్టి శుక్రవారం పగలంతా మనకు చైన్ ప్రైజ్ జరుగుతాయి. తర్వాత శుక్రవారం సాయంకాలం, మరి శనివారం పగలు, శనివారం సాయంకాలం సిద్ధపాటు కూడికలు. వచ్చే ఆదివారం 4వ తారీఖున పరిశుద్ధ బల కార్యక్రమం, తర్వాత అందరికీ ప్రేమ విందు కార్యక్రమం. ఈ నెలంతా మనకు పరిచయం చేస్తున్న వారు నండూరు నగర్ ఎంతో నమ్మకంగా, ఎంతో దీనమైన హృదయాలతో, సమర్పణతో వారు మంచి పరిచయం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మందిరములో, షెడ్లో, సేవకుల గృహంలో చాలా నమ్మకమైనటువంటి పరిచయం చేస్తున్నారు. వచ్చే ఆదివారం వారే మనకు మరి విందు ఏర్పాటు చేశారు. ఇక తర్వాత వచ్చే ఆదివారం నుండి ఒక విషయం గమనించండి. రక్షణను కూడా చాలా సహకరిస్తూ ప్రయాసపడుతూ తరచుగా అయ్యగారు ఎలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది, కొంచెం ఆలోచించండి, నేను చెప్పడం కాదు కానీ మీరు ఆలోచించండి అయ్యా అని చెప్తూ ఉంటాడు. సరే బాబు ఆలోచిస్తానని, బాగానే ఉంది అంటాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ పరిచయం చేస్తున్న వారు 31, 30వ తారీఖు వరకు చేస్తారు. ఫస్ట్ నుంచి నెక్స్ట్ గ్రూప్ వారు చేస్తారనమాట. అయితే చిన్న మార్పు ఏంటంటే, ఫస్ట్ సండే నుంచి ఫస్ట్ సండే వరకు ఏ గ్రూప్ వారు ఏ నెలలో చేసినా ఫ్రమ్ ఫస్ట్ సండే టు ఫస్ట్ సండే, ఈ నెల మొదటి ఆదివారం నుంచి వచ్చే నెల మొదటి ఆదివారం వరకు ఆ విషయాన్ని గమనించాలని ప్రభు పేరట మీకు మనవచ్చు. ఎవరికైనా బాప్తిస్మాలు పొందడానికి ప్రేరేపించబడుతుంటే త్వరగా నాకు తెలియపరచాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఓకే. తర్వాత ఇప్పుడు ఎనోష్ గారు ప్రకటన చదవబోతూ ఉన్నారు. గమనించండి. ఆగస్టు 9వ తారీఖున మన సంఘబిడ్డ కుమార్తె నీలిమ పరిశుద్ధ వివాహం. దేవునికి స్తోత్రం. మన సంఘంలో చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. రాత్రి చెప్పిన పెళ్ళి సందడి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇలాంటి సందడి తరచుగా ప్రభు మన సంఘంలో ఇస్తూ ఉన్నారు. స్తోత్రం. పప్పే పప్పు, పలావులే పలావులు, చికెనే చికెను, మటనే మటన్. మరి నీలిమ మటన్ వేస్తుందో చికెన్ వేస్తుందో నాకు తెలియదు. కానీ ఏది ఏమైనా చక్కని సందడి సంఘములో ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంకా ఇలాంటి సందడి కార్యక్రమాలు తరచుగా నేను ఆ మధ్య చెప్పాను, ఎనోషి గారు విసిగెత్తిపోదురుగాక. దేంట్లో ప్రతి ఆదివారం ఏదో ప్రకటన చదువుతూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా ఎనోషి గారిని ప్రభు దీవించునుగాక. ఆ పరిచర్యలో ఎనోషి గారిని ప్రభు వర్ధల చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. సరే, మంచిదండి. తర్వాత కీర్తి వివాహం కూడా, సరోజిని కుమార్తె కీర్తి వివాహం కూడా జరగబోతూ ఉంది. డేట్ నేను తర్వాత చెప్తాను. తర్వాత సత్యనంద గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రతి ఆదివారం ఎంతో ప్రయాసపడి, ఏమండి, రావులపాలెంకి ఎన్ని కిలోమీటర్లు అండి? 10 కిలోమీటర్లు. ఏ ఊరు అది? నేను మర్చిపోయాను. పినపళ్ళ అనే గ్రామం నుంచి వస్తున్నారు. రావులపాలెంకి ఇంకా 10 కిలోమీటర్లు. రావులపాలెం ఇక్కడి నుంచి 30 ఉంటుందా? దగ్గరగా 30 కిలోమీటర్లు. అక్కడ 40 కిలోమీటర్ల నుంచి, అది వర్షాకాలమైనా, శీతాకాలమైన, ఎండాకాలమైనా సరిగ్గా సమయానికే వస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఆయనకి మంచి టాలెంట్స్ ప్రభు అనుగ్రహి, మల్టీ టాలెంటెడ్ అనమాట. వర్షిప్ లీడర్, మంచి సింగర్, ప్యాడ్స్ ప్లేయర్. తర్వాత అక్కడ ఒక పరిచర్య కూడా ప్రభు వారికి అప్పగించారు. ఒక మందిరం కట్టారనమాట. నాకు మన మధ్య కొంచెం భయం వేసింది. మందిరం పూర్తయిపోతూ ఉందట. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ మంత్లో డెడికేషన్ జరగబోతుంది. అక్కడ కూడా మనం వెళ్ళబోతున్నాం. అర్థమైందా? కాబట్టి మందిరం కడుతున్నారు, అక్కడ ఆరాధన జరుగుతారు కదా. ఇంకా మన హ్యాండ్ ఇస్తారేమో, మనకు దూరం అయిపోతారేమో, ఏంటి మన పరిస్థితి అని సత్యనంద గారిని డైరెక్ట్గా అడిగేస్తాను. అయ్యా, మరి మందిరం పూర్తయిపోతుంది కదా, మంచిదే, మరి ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి అని అడిగాను. అయ్యా, మీరు ఏం కంగారు పడకండి అయ్యా, అక్కడ టైమింగ్స్ నేను అడ్జస్ట్ చేసుకుంటాను, ఇక్కడ మన మందిరం మాత్రం మానను అన్నారు. ఒకవేళ అంతకీ నాకు ఇబ్బంది అనుకుంటే బాబు సనందపాలను పంపిస్తాను, నేను కానీ సనందపాలు కానీ తప్పకుండా వస్తామయ్యా, అక్కడ మన సంఘాన్ని విడిచిపెట్టను అన్నారు. స్తోత్రం చెప్పండి అందరూ.
కాబట్టి వారికి ప్రభు ఇచ్చిన సమర్పణను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. స్తోత్రం. ఓకే, మిమ్మల్ని అందరినీ ప్రభు సియోన్లో నుండి దీవించిన. ఇంకా ఏమని అంటే నేను తర్వాత చెప్తాను. ఈ సమయంలో బ్రదర్ ఎనోష్ గారు వచ్చి ప్రకటన చదువుతారు. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వివాహ ప్రకటన అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్ల మండలం నేదునూరి గ్రామ కాపురస్తులు గుత్తాల యేసురాజు శ్రీమతి సత్యనారాయణమ్మ గార్ల ప్రథమ కుమారుడు చిరంజీవి రాజమోహన్కును, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మాచవరం వాస్తవ్యులు ములపర్తి సూర్యప్రకాశరావు శ్రీమతి సత్యవతి గార్ల ప్రథమ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి నీలిమకను 9/8/2024 శుక్రవారం ఉదయం 10 గంటలకు నేదునూరులోని బుచ్చెన్న మెరక పెండ్లి కుమారుని స్వగృహమునందు పరిశుద్ధ వివాహం జరిపించుటకు పెద్దలచే నిర్ణయించడమైంది. వీరు ఈ వివాహముతో జతపరచకూడదని ఏదైనా న్యాయమైన ఆటంకమున్న ఎడల ముందుగానే వ్రాతపూర్వకంగా తెలియచేయవలెను. ఇట్లు వివాహకర్త రెవరెండ్ కార్ల్ డేవిడ్ కొమానపల్లి గారు, పాస్టర్ మరియు మ్యారేజ్ రిజిస్టర్. ఇది వివాహం మొదటి ప్రకటన. ఓకే, ఒక మంచి టీచర్గా మంచి వాయిస్తో ఎంతో చక్కగా నీలిమ యొక్క పెండ్లి ప్రకటన మొదటి ప్రకటన చదివి వినిపించినటువంటి బ్రదర్ ఎనోష్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. మన సంఘంలో ప్రతి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించి ఇర్మియా 29వ అధ్యాయం 4 నుంచి కొంచెం కిందకి చదువుకుంటే ఇర్మియా 29:4 నుంచి పెండ్లిండ్లు చేసుకొనుడి, ఇండ్లు కట్టుకొనుడి, మీ కుమారులకు భార్యలను సంపాదించండి, మీ కుమార్తెలకు భర్తలను సంపాదించండి అంటూ అక్కడ భక్తుడు వ్రాస్తాడు. అప్పటికి ఇశ్రాయేలు ఎక్కడున్నారో తెలుసా? ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే బబులోన్లో ఉన్నారు. మీకు తెలుసా బబులోన్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ 70 సంవత్సరాలు కాలంలో కూడా అది మీకు స్థిరం కాదు కదా, ఇంకా అక్కడ పెళ్ళిళ్ళు అక్కర్లేదులే, అక్కడ ఇల్లు కట్టుకోవాలని అక్కర్లేదులే, 70 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ చేద్దురుగా నన్ను ప్రభు అన్నాడా? లేదు. ఆ 70 సంవత్సరాల కాలంలో కూడా పెళ్ళిళ్ళు, ఇళ్ళు కట్టుకోవడం ఇదంతా నమ్మకంగా సాగాలని ప్రభు హెచ్చరించారు. దేవునికి స్తోత్రం. కాబట్టి అది భౌతికమైన గృహమైన, కుటుంబమైనటువంటి గృహమైన, అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ విధమైన సంతోషములో మనమందరము ముందుకు సాగిపోదాం. స్తోత్రం. తర్వాత మరి నెక్స్ట్ సండే కూడా 2వ ప్రకటన చదువుతారు. సత్యవతి గారి పెండ్లు కుమార్తె తల్లి గారు సత్యవతి గారు 2 కార్డులు ఇచ్చారు. అయ్యా సంఘానికి ఒకటి, మీకొకటి అంటూ 2 కార్డులు ఇచ్చారన్నమాట. మెస్సియా వర్షిప్ సెంటర్ ఐపీసీ అంబాజీపేట, కృపాపాల్ అండ్ ఫ్యామిలీ అంబాజీపేట. కాబట్టి మరి ఇది కూడా చదవాలంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు. కార్డ్స్ ఇచ్చారు, మీకు చూపిస్తున్నా. సంఘానికి ఒకటి, వ్యక్తిగతంగా మాకు ఒకటి. కాబట్టి అయ్యా ఏదో ఒక కార్డు ఇచ్చారండి సంఘానికి తూతూ మంత్రంలాగా, అలా కాదయ్యా, మా ఫ్యామిలీలో మేము ఒక 10 మంది ఉంటాం, మేము మా పిల్లలు మా మనవాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు ఇవ్వాల్సిందే అని వారి చేతులు పైకెత్తండి. ఇప్పిస్తా. అలాగైతే లేదు కదా, మనం అందరం ఒక్క ఫ్యామిలీయా 10 ఫ్యామిలీసా? చెప్పండి. ఒకే కుటుంబం. స్తోత్రం. ఒక కుటుంబానికి ఎన్ని కార్డ్స్ ఇస్తారు? నీలిమ ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు ఇస్తున్నావా? లేదు కదా. ఎనోష్ గారు ఉన్నారు అనుకోండి, కత్తుల ఎనోష్ గారు, శ్రీ కత్తుల ఎనోష్ గారు అండ్ ఫ్యామిలీ అంటారు. మోహన్ రావు గారు మీకు కార్డు ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదా? మానేస్తారా పెళ్ళి? కాబట్టి శ్రీ ములపర్తి మోహన్ రావు గారు అండ్ ఫ్యామిలీ అంటారు.
బీరా రాబర్ట్ గారు అండ్ ఫ్యామిలీ అంటారు. విశ్వేశ్వరరావు గారు ఫ్యామిలీ అంటారు. ఆ, బీరా జీవన్ గారు అండ్ ఫ్యామిలీ అంటారు కదా. కాబట్టి ఒక ఫ్యామిలీకి ఒక కార్డ్. స్తోత్రం. అందుచేత అన్యదా భావించకుండా అందరూ ఒక కుటుంబంగా మనకు కార్డు ఇచ్చారు కాబట్టి అందరూ తప్పకుండా ఆ కార్యక్రమంలో పాలు పొందాలని తెలియపరుస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన మరలా చేసుకుందాము. ఒక 40 minutes దేవుని యొక్క వాక్యాన్ని విని ఆరాధన ముగించుకుందాం. గమనించండి, ఆరాధన ముగించేటప్పుడు ఏం చేస్తామో తెలుసా? 12:30కి మనకు ఆరాధన ముగిస్తుంది. ఎందుకంటే 1 గంట వరకు జరగాలి, అసలు 3 hours జరగాల, కానీ 12:30కి ముగిస్తున్నాను. కారణం ఏంటంటే తదుపరి ఏముందో చెప్పండి? యూత్ మీటింగ్ ఉంది. ఓకే, యూత్ మీటింగ్ ఉంది కాబట్టి 12:30కి ముగిస్తున్నాను. ముగించినప్పుడు ఏం చేస్తాను? చివరి ప్రార్థన చేసి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ తోడై ఉండునుగాక. అప్పుడు ఏమవుతుంది? ఆరాధన ముగించబడుతుంది. మరి ఆ బ్లెస్సింగ్ తీసుకుని వెళ్తూ, మీకు బ్లెస్సింగ్ కదా, దాన్ని బెనడక్షన్ అంటారు ఇంగ్లీష్లో. చివరిలో చెప్పే దైవ సేవకులు చెప్పే మాటలని బెనడక్షన్ అంటారు. ఆ బెనడక్షన్ మీరు తీసుకోవడం, అది మీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కొంతమంది కంగారు పడిపోయి తుర్రును లేచిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ప్రసంగం మధ్యలోనే ఆశీర్వాదం ఇవ్వకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. అది మీకు ఆశీర్వాదం కాదు. ఓకే, 12:30 ఏముందండి. కాబట్టి నమ్మకంగా ఉండండి, ఆసక్తిగా ఉండండి. ప్రభు మిమ్మల్ని అందరినీ సంపూర్ణముగా సమృద్ధిగా దీవించునుగాక. హల్లెలూయా. నవ్వుతూ స్తోత్రం చెప్పండి. నవ్వుతూ స్తోత్రం చెప్పండి. ప్రైజ్ అండ్ వర్షిప్ ద లార్డ్ విత్ స్మైలింగ్ ఫేసెస్. చిరుముఖాలతో స్తోత్రం చెప్పండి. ఒకసారి మీ పళ్ళు కనబడనివ్వండి. క్లోజప్పా, కాల్గెట్టా, పెప్సోడెంటా? స్తోత్రం చెప్పండి అందరూ. ప్రైజ్ ద లార్డ్. మంచి దేవుడా, నమ్మదగిన మా యేసయ్య, మా ప్రభువా, మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా 10 గంటలు మొదలుకొని ఈ సమయం వరకు మా ఆరాధన దీవెనకరంగా, మీకు మహిమకరంగా జరిగించారు. చక్కని స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. 81వ కీర్తన ఆధారం చేసుకొని మీరు మాకు వినిపించినటువంటి శ్రేష్టమైన మాటలకై మీకు వందన చెల్లిస్తున్నాం. సిస్టర్ ఝాన్సీ గారు చెప్పినటువంటి మీకు మహిమ కలిగించే ఆ సాక్ష్యమును బట్టి మీకు వందన చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మాకు అందరికీ తోడుగా ఉన్నారు, మీకు స్తోత్రం. ఈ ఆరాధన చివరి వరకు మీరు మాతోండి మమ్మల్ని నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మీ దీనదాసునిగా నన్ను నేను కూడి వచ్చిన మీ ప్రజలందరినీ ఐ కమిట్ దెమ్ ఇన్ టు ద మైటీ హ్యాండ్స్ లార్డ్. దీవించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభు ఆయన శిష్యులు ఒక మార్గాన్ని వెళ్ళిపోతూ ఉండగా ఆ మార్గము ప్రక్కన ఒక మనుష్యుడు కనబడ్డాడు. ఆ మనుషుడు ఎలాంటి వాడంటే గుడ్డివాడు. ఎలాంటి గుడ్డివాడంటే పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు, బార్న్ బ్లైండ్ అన్నమాట. పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు. అతను చూస్తూ ఉన్నప్పుడు శిష్యులకు చాలా బాధ కలిగింది. మనకు కూడా అంతే కదండి. రోగులు కనబడుతూ ఉన్నప్పుడు, దీనులు కనబడుతూ ఉన్నప్పుడు, చాలా శ్రమలో ఉన్న వారిని చూస్తూ ఉన్నప్పుడు ఒకలాంటి బాధ. అయ్యో, ఏంటి వీరికి బాధ, ఏంటి వీరికి వ్యాధి, ఏంటి వీరికి పరిస్థితి అని ఒకలాంటి బాధ, వేదన కలుగుతూ ఉంటుంది. బౌద్ధ మత స్థాపకుడు ఎవరో తెలుసండి? బుద్ధుడు. గౌతమ బుద్ధుడు కదా. ఆయన గురించి మనకు అందరికీ తెలుసు. ఆయన పుట్టినప్పుడు అండి జ్యోతిష్కులు చెప్పారట, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ టైంలోనైనా తనకి వైరాగ్యం వస్తుంది జీవితం మీద అని చెప్పారట. కాబట్టి ఏం చేయాలంటే వైరాగ్యము కలిగించే పరిస్థితుల్లో ఈయన చూడకుండా మీరు జాగ్రత్త పడాలని చెప్పారట. కనీసం వాడిన పువ్వులు కూడా ఆయన కంటికి కనబడకుండా జాగ్రత్త పడండి అని చెప్పారట. ఏ టైంలోనైనా వైరాగ్యం వచ్చేస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతాడు, మిస్ అయిపోతాడు అని చెప్పారట. అందుచేత
తల్లిదండ్రులు, ఆ కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్త పడ్డారు. బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇంటిలో కూడా ఆ వాడిన పువ్వులు, పాడైపోయిన పళ్ళు ఇలాంటివి కనబడకుండా చాలా జాగ్రత్తగా కొన్ని సంవత్సరాలు జాగ్రత్త పడ్డారట. అయితే మరి ఇంకా తప్పదు కదా, బయటకు వెళ్ళడం తప్పదు కదండి. ఏంటి నన్ను ఇలాగ ఇంట్లో బంధించేశారు, నేను బయటకు వెళ్ళాలి, బయట ప్రపంచం చూడాలి కదా అని గొడవ పెడుతూ ఉంటే మొత్తం మీద రథం మీద ఆయన పంపించారట. ఇంకేముందండి, ఆయన మొట్టమొదట బయటికి వెళ్ళిన రోజే ఆయనకి వైరాగ్యం వచ్చేసింది. ఎందుకంటే 3 దృశ్యాలు చూశాడట బుద్ధుడు. ఒకటి రోగి, రెండవది వృద్ధుడు, మూడవది మరణం, శవాన్ని చూచారు. అడిగాడట, ఆ మనిషి ఎలాగున్నాడు ఏంటి అని అడిగితే తోటివారు చెప్పారంట, అతని రోగి, సిక్కు పర్సన్. అంటే ఏంటన్నమాట, అంటే ఏంటంటే కొన్ని రోగాలు మనుషులకు వస్తూ ఉంటాయి, ఒక రోగం అతనికి సంభవించింది అని చెప్పారట. అలాగా రోగాలు వస్తాయా? తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వృద్ధుడు కర్ర పట్టుకొని చాలా బలహీనుడిగా నడుస్తున్నాడు. అతను ఏంటి అలాగున్నాడు అని అడిగాడట. అతను వృద్ధాప్యం వచ్చేసిన వృద్ధుడు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎలాగ ఉంటుంది, నడుము వంగిపోతుంది, వంటిలో సత్తు ఉండదు అని చెప్పారట. ఆహా, వృద్ధాప్యమా, వృద్ధాప్యం వచ్చిన తర్వాత పరిస్థితి ఎలాగ ఉంటుందా? ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పాడి మీద శవాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు. అదేంటని అడిగాడట. అడిగితే ఆ వ్యక్తి చనిపోయాడు, అతని పాత పెట్టేయడం తీసుకువెళ్తున్నారు అని చెప్పారట. అంతే అతని హృదయంలో కలవరం ప్రారంభమైంది. రోగాలా, వృద్ధాప్యమా, మరణమా అని ఒకలాంటి కలవరం ప్రారంభమైంది. చివరికి ఏం చేశాడో తెలుసండి, నెమ్మది లేక అసలు జీవితం అంటే ఏంటో స్టడీ చేయలేని ఇక భార్యకు, కుటుంబ సభ్యులకి ఎవరికి చెప్పకుండా తపస్సు చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అతని భార్య యశోద, మనకందరికి విషయాలు తెలుసు. వెతికారు. ఏమైందంటే చెరువు తెలిసింది, ఏకాంతంగా ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అని. ఇప్పుడు భార్య ఏం చేయాలండి? గౌతమ బుద్ధుని యొక్క భార్య అంత మంచిదో చెప్తున్నా. భార్య తెలిసిందంట ఈ విషయం. తెలిసిన తర్వాత ఆమె ఏమనుకోవాలండి? పనికి మాలినోడు అలాంటి ఎందుకు చేసుకుంటా పెళ్ళి? భార్యను బిడ్డలు వదిలేసి అలాగే వెళ్ళిపోవచ్చా? బాధ్యత లేనోడు, చేతకానోడు ఎలా తిట్టుకోవాలి కదండి? లేదు. ఆమె తెలిసిన తర్వాత ఆమె ఏమన్నదంటే, ఇలాంటి భాగ్యం ఎవ్వరికీ దొరకదు. నా భర్త దైవధ్యానం కొరకు, దేవుడు కాదు, దైవధ్యానం కొరకు ఏకాంతంగా వెళ్ళిపోయాడు. అమ్మోది చాలా ధన్యత, భాగ్యం. దైవధ్యానము కొరకు ఆ విధంగా తమ సమయాన్ని కేటాయించాడంటే అది చిన్న విషయం కాదు అని చెప్పి నేను కూడా ఆయనకి సహకరిస్తాను అంటూ ఆమె వేరే చోటకు దైవధ్యానానికి వెళ్ళిపోయిందట. ఎంతకీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, దైవధ్యానానికి వెళ్ళిపోయిందో లేకపోతే భర్తను పూర్తిగా సమర్థించి ప్రశంసించిందో నాకు తెలియదు. కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనుషులకు వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యము కలగకపోయినా మనకేం వస్తుందంటే కనికరం కలుగుతుంది. అయ్యో రోగి, అయ్యో అప్పులో ఉన్నారు, అయ్యో శ్రమలో. ఒక చిన్న మాట చెప్పినా ముందుకు వెళ్తాం. అయ్యో 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 అని మనం కనికర పడతాం. వీఆర్ మూడ్ విత్ కంపేషన్ అన్నమాట. అయితే దేవుని బిడ్డలు అయ్యో అంటేనే సరిపోలేదు. దేవుని బిడ్డలు అలాగా పెదవులతో, మాటలతో అయ్యో ఏంటి వాళ్ళ పరిస్థితి అని అంటేనే సరిపోలేదు. అది క్రియల్లోకి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. అలాంటి వారికి మనకు చేతనైన సహాయము చేయబద్ధులమై ఉన్నాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం చదువుకున్న తర్వాత మీరు చదువుకోండి. యాకోబు పత్రిక అంతా చదువుకోండి, లేకపోతే 2-3 అధ్యాయాలైనా చదువుకోండి. కాబట్టి మన కనికరము క్రియల్లోకి వెళ్ళాలి, మన ప్రేమ క్రియల్లో కనబడాలి. స్తోత్రం. నేను మొన్నోసారి చెప్పాను, ఇది జూలై ఎండింగ్లో ఉన్నాం. ఇక రేపు గురువారం మనకి August 1. స్తోత్రం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, తర్వాత డిసెంబర్. నా నెల మనకేంటో చెప్పండి? సందడి 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 సందడి. ఏం సందడి? క్రిస్మస్ సందడి. స్తోత్రం. మరి క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఆ క్రిస్మస్ సందడిలో
బూరెలు వండుకోవచ్చా వండుకోకూడదా? చికెన్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? జంతువులు వండుకోవచ్చా? కేక్ కటింగ్స్ చేసుకోవచ్చా? లైటింగ్ పెట్టుకోవచ్చా? మరి ఎవరు లైటింగ్ పెడతారో ఆలోచించండి. మన మందిరానికి ఇవన్నీ చేసుకోవచ్చు, పర్వాలేదండి. పప్పలు వండుకోవచ్చు, లైటింగ్ పెట్టుకోవచ్చు, కేక్ కటింగ్స్, ఇవన్నీ మంచిదే, స్తోత్రం. కానీ ముఖ్యమైన విషయం మర్చిపోవద్దు. క్రిస్మస్ సందర్భంగా యేసయ్య రక్షకుడుగా మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు అని సంతోషిస్తూ క్రిస్మస్ సందర్భంగా మనం ఏం చేయాలా? కొందరికి మనము కానుకలు ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ సమ్ గిఫ్ట్స్ టు ద పీపుల్ అన్నమాట. కొంతమందిని మనము ఎన్నుకుందాం. మన ప్రాంతంలో ఎవరెవరు పేదస్థితుల్లో ఉన్నారో, ఎవరెవరు శ్రమల్లో ఉన్నారో రహస్యంగా అప్పుడు క్రిస్మస్ తాత పేరేంటి? శాంతా క్లౌజా ఏమండి? సెయింట్ నికోలస్ శాంతా క్లాజ్ అని కూడా అంటారు కదా. ఆయన చేసిన పని ఏంటో చాలామంది తెలుసు. ప్రభు చిత్తం అయితే ఆ డిసెంబర్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన ఎవ్వరికీ తెలియకుండా కొన్ని గిఫ్ట్స్ ఒక్కొక్క ఇంటి దగ్గర ఆ పిల్లలకు పెట్టేసి వెళ్ళిపోయేవాడట. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా ఒక 10 మందినో 15 మందినో 5గురినో 6గురినో 7గురినో మీరు ఎన్నుకొని వారికి ఏది అవసరమో మీరు కనిపెట్టి, వారికి ఫ్రిడ్జ్ లేదా? అయ్యి బాబు ఫ్రిడ్జే. లేకుంటే వారికి ఏ వస్తువు లేదో, ఏ సౌకర్యం లేదో మీరు గమనించి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కనీసం కొంత అమౌంట్, ఏవో కొన్ని వస్తువులు వారికి ఇవ్వడానికి. దట్ ఈస్ క్రిస్మస్ సెలబ్రేషన్, స్తోత్రం. కాబట్టి తప్పకుండా ఆ విధంగా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. హల్లెలూయా. తప్పకుండా అలా చేస్తామయ్యా అని హ్యాపీగా చెప్తున్న వారి చేతులు పైకి ఎత్తండి, స్తోత్రం చెప్పండి. పిసినారుళ్ళారా చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నాయి మనందరి దగ్గర, మస్తుగా ఉన్నాయి డబ్బులు. ప్రైజ్ ద లార్డ్. బోళ్ళంత షుగర్ ఉంది, బోళ్ళంత రైస్ ఉంది, ఎక్కతిక్కగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా తప్పకుండా మనము క్రియారూపంగా ఆ ప్రేమను ప్రజలకు మనము చూపిద్దాం. ప్రైజ్ ద లార్డ్. సరే, నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఆ మార్గాన్ని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ గుడ్డివాడిని చూచినప్పుడు శిష్యులకు ఏమైందంటే జాలి కలిగింది, బాధ కలిగి వారు ఏమన్నారంటే, అంత వివరం చెప్పను, కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. ప్రభువా, చూచావా ఈ గుడ్డివాడు లోకాన్ని చూడలేక మనకైతే మంచి కళ్ళు ఉన్నాయి, లోకాన్ని మనం చక్కగా చూస్తున్నాం, లోక సౌందర్యాన్ని చక్కగా చూస్తున్నాం. కానీ వీడు గుడ్డివాడు, ఎంత దీనస్థితిలో ఉన్నాడు, ఎంత శ్రమలో ఉన్నాడు పాపం. వీడికి లోకం అంటే ఏంటో తెలియదు, చెట్లు అంటే ఏంటో తెలియదు, పక్షులు అంటే ఏంటో తెలియదు, పర్వతాలు అంటే ఏంటో తెలియదు, బిల్డింగ్స్ అంటే ఏంటో తెలియదు. ఇంతకీ ప్రభువా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ బ్లైండ్నెస్? వై హీ వాజ్ బోర్న్ యాజ్ ఎ బ్లైండ్? ఎందుకు ఇలా జరిగింది ప్రభు అంటూ తర్వాత ఎప్పుడైనా వివరిస్తా. వారంటారు, ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా? వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా? ఇది నేను వివరించను, కొంచెం వివరించడానికి నా దగ్గర మ్యాటర్ ఉంది, కానీ మనకు టైం సరిపోదు. ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. అదేంటంటే, ఎవరు చేసిన పాపాల గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు? వాడు చేసిన పాపం, వాడి తల్లిదండ్రులు చేసిన పాపం అని ఆలోచిస్తున్నారు. వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా? ఒక్క మాట వినండి దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు వాడు చేసిన పాపం, వీడు చేసిన పాపం, వాడు చేసిన అన్యాయం, వీడు చేసిన అన్యాయం, వాడు చేసిన మోసం, వాడు అబద్ధాలు, వీడు అబద్ధాలు, వాడు దుర్మార్గం, వీడు దుర్మార్గం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి. అయితే మనం ఏం ఆలోచించట్లేదు, అందరి పాపాల గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ అందరి అన్యాయం గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ మన పాపాల గురించి మనము ఆలోచించట్లేదు. మనలో గూడు కొట్టుకుని ఉన్నటువంటి అన్యాయం, మనం చేసే మోసాలు, వీటిని గురించి మనం ఆలోచించడం లేదు. కాబట్టి శిష్యులు కూడా చాలా బలహీనతలు ఉన్నాయి కదా. యేసు ప్రభుని వెంబడించినటువంటి 3.5 సంవత్సరాల్లో
ఆయన శిష్యులు అనేకమైన బలహీనతలు ఉన్నాయి. ఎప్పుడు వారు సంపూర్ణులయ్యారంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణుడైన తర్వాత, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి శబ్దము వారి కూడా ఉన్న ఇల్లంతా నిండిందట. అగ్ని జ్వాలలు నాలుకలుగా విభాగింపబడినట్లుగా కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాటలాడా సాగిరి. అంతేనండి, వారి చరిత్రే మారిపోయింది. వారి యొక్క జీవితాలు రివర్స్ అయిపోయాయి, వారి యొక్క బుద్ధులు రివర్స్ అయిపోయాయన్నమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ అగ్ని చేత కాల్చబడ్డారు, దహించబడ్డారు, శుద్ధీకరించబడ్డారు. అప్పుడు వారి యొక్క జీవితంలో రాడికల్ చేంజ్ టుక్ ప్లేస్ అని అక్కడ మనకు అర్థమవుతూ ఉంది. స్తోత్రం. అంతవరకు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నా వీరు ఎలాగున్నారు చెప్పండి? బలహీనులుగా ఉన్నారు. చాలా బలహీనతలు వీరిలో ఉన్నాయి. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఈ శిష్యులు వారి బలహీనతల గురించి ఆలోచించడం లేదు. వాడు చేసిన పాపమా, వాడి తల్లిదండ్రులు చేసిన పాపమా, ఇది ఎప్పుడైనా తర్వాత నేను వివరిస్తా. అప్పుడు ప్రభు అంటాడు, వాడు చేసిన పాపము కాదు, వాడి తల్లిదండ్రులు చేసిన పాపము కాదు. వాడు గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు అంటే దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడినట్లుగా. ఒక మాటలో చెప్పాలంటే, ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ హి వాస్ బోర్న్ బ్లైండ్. ఎప్పుడైతే దేవుని క్రియలు ప్రత్యక్షమవుతాయో అప్పుడేమవుతుంది? ఆయన నామము మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రేమంది బిడ్డలారా, గుడ్డివారైనా, మంచివారైనా, ధనవంతులైనా, దరిద్రులైనా, సామాన్యులైనా, సామంతులైనా, డాక్టర్ అయినా, పేషెంట్ అయినా, ప్లేడర్ అయినా, అడ్వకేట్ అయినా, క్లయింట్ అయినా, ఎవరైనా ఈ భూమి మీద మనం ఎందుకు పుట్టామంటే టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క నామము మహిమపరచబడ్డానికి, మన జీవితంలో దేవుని యొక్క క్రియల లోకానికి ప్రత్యక్షమవ్వాలి. స్తోత్రం. The works of the Lord, the deeds of the Lord should be manifested, should be delivered to the world. Hallelujah. మన ద్వారా దేవుని క్రియల లోకానికి ప్రత్యక్షమవ్వాలి. స్తోత్రం. సరే, మంచిదండి. అప్పుడు ప్రభు ఆ మాటలు చెప్పి ఇంకా మరికొన్ని మాటలు చెప్పాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే నేల మీద ఉమ్మి వేసి, ఎక్కడేశాడు? నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మిని దేంతో కలిపాడట? బురదతో కలిపాడు. ఉమ్మి వేసి ఉమ్మిని బురదతో కలిపి ఆ బురద ఉమ్ముతో మిక్స్ అయినటువంటి బురద తీసుకొని అతని కన్నులకు పూసాడు. పూసిన తర్వాత ప్రభు అంటాడు, ఇప్పుడు నీవు వెళ్ళి నీ కళ్ళు కడుక్కో. ఎక్కడ? చాలా పూల్స్ ఉన్నాయి కదా, లేకపోతే చాలా కోనేరులు ఉన్నాయి కదా, ఏదో ఒక కోనేరులో ఎక్కడ నీళ్లు కనబడితే అక్కడ ఏ పైపు దగ్గర ఏ కాలంలోనో నీ కళ్ళు కడుక్కో అని ప్రభు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? యు గో టు సిలోయం అండ్ వాష్ యువర్ ఐస్. నీవు సిలోయముకి వెళ్ళి అక్కడ నీ కళ్ళు కడుగుకో అని ప్రభు చెప్పాడు. అప్పుడు వీడు సిలోయము కోనేటికి వెళ్ళి తన కళ్ళుకు కడుగుకొని తర్వాత ఏమైందట? అతడు చూపు పొంది తిరిగి వచ్చాడట. స్తోత్రం. కాబట్టి సిలోయము కోనేటికి వెళ్ళి తన కళ్ళు కడుగుకొని చూపు పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు చేత మీద నెక్స్ట్ వీక్ కూడా ఇవే మాటలు, నెక్స్ట్ సండే కూడా ఇవే మాటలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. శుక్ర, శని, ఆదివారాలు. ఇంకొక నేను ఆ టాపిక్ ఎన్నుకున్నాను, కానీ ఇదే కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతకీ వాడిని బాగు చేయడానికి ప్రభు చేసిన పనులు ఏంటంటే, మొట్టమొదట నేల మీద ఉమ్మి వేశాడు. తర్వాత ఆ ఉమ్మిని బురదతో కలిపాడు, మిక్స్ చేశాడు. ఆ బురద తీసి కండ్లకు పూశాడు. ప్రభు ఇలా చేస్తూ ఉంటే చూచేవారికి ఏమనిపిస్తుందండి? ప్రియాంక చెప్పమ్మా, చూచేవారికి ఇది ఎలాగనిపిస్తుందమ్మా? అసలు యేసు ప్రభు, రే నీకు చూపు కావాలా? అవును బాబా, నాకు చూపు కావాలయ్యా. ఇదిగో
నీ కళ్ళు తెరవబడును గాక. అంటే ఏమవుతుంది? కళ్ళు వచ్చేస్తాయి కదండి. యేసు ప్రభు దినాల్లో 3 రీతులుగా ప్రభుని రోగులను స్వస్థపరిచాడు. ఒకటి, దూరముగా ఉండగానే యేసు ప్రభు మాట సెలవిచ్చాడు. అవునుగాక, బాగుపడదువుగాక అనే మాట. జస్ట్ హి సెంట్ హిజ్ వర్డ్ అన్నమాట. మాట సెలవిచ్చాడు. రెండవది, ఎక్కడ బాధగా ఉంటే అక్కడ ముట్టి ప్రభు స్వస్థపరిచాడు. ఒకటి కేవలం మాట ద్వారా, రెండవది ఆయన స్పర్శ ద్వారా రోగుల్ని బాగు చేశాడు. మూడవదిగా ఇక్కడ ప్రభు ఇలా చేశాడు, నేల మీద ఉమ్ము వేసి బురద చేసి ఆ విధంగా చేశాడు. కాబట్టి మాటతో అతడు బాగుపడిపోతాడే, లేకపోతే చేతితో అలా ముడితే కళ్ళు బాగుపడిపోతాయే? ఏంటి ఇంత ప్రాసెస్, ఏంటి ఇంత పని ప్రభు చేశాడు? నేల మీద ఉమ్ము వేయడం ఏంటి, బురద చేయడం ఏంటి? ఇది కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది కదండి, పని పిచ్చి పిచ్చిగా ఉంది కదండి. అవునండి, కొంతమంది పనులు పిచ్చి పిచ్చిగానే ఉంటాయి, పిచ్చి పిచ్చిగానే ఉంటాయి. థామస్ ఆల్వా ఎడిషన్ ఆ ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టే సమయంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇంకా ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. ఒకసారి తన ఫ్యాక్టరీ కాలిపోయిందట. ఏవేవో దానికి ఇది కలిపి దీనికి అది కలిపి ఏదో చేస్తూ ఉన్నాడు. చూచే వారికి అర్థం కావట్లేదు, పిచ్చి పిచ్చి పనులా ఉండొచ్చు. కానీ చివరికి థామస్ ఆల్వా ఎడిషన్ ఆయన అన్నాడు, బల్బు కనిపెట్టిన తర్వాత ఆయన అంటాడు, దేవుడు నన్ను వెలిగించాడు, నేను లోకాన్ని వెలిగించాను. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య కూడా అలాగే చెప్పాడు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు ప్రభు. మత్తయి సువార్త 5:14 అనుకుంటా. ఆ తర్వాత యోహాను సువార్త 8:12లో యూ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకానికి వెలుగును, మీరు లోకానికి వెలుగు. కాబట్టి థామస్ ఆల్వా ఎడిషన్ చెప్పిన ప్రకారంగా మనము మొట్టమొదట దేవుని చేత వెలిగించబడాలా, ఆ తర్వాత జయంతనగర్ని వెలిగించాలి, అంబాజీపేటను వెలిగించాలి, కొత్తపేటను వెలిగించాలి, స్తోత్రం, మమ్మిడివారాన్ని వెలిగించాలి. ప్రైజ్ ద లార్డ్. ఆమెనంటే మమ్మిడివారం వాళ్ళు కొత్తపేటను వెలిగించాలి, మమ్మిడివారాన్ని వెలిగించాలి, కొత్తపల్లిని వెలిగించాలి. ఏ నిమిషం గారు ఆమెనండి. స్తోత్ర. పండువారిపేటను వెలిగించాలా, పండువారిపేట వాళ్ళు ఎవరో నండూరు నగర్ని వెలిగించాలా. అదండి స్తోత్ర. నండూరు నగర్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారండి. నాగాబత్తుల వారి పాలన వెలిగించాలా, నెల్లివారిపేటను వెలిగించాలి, డల్లా. కాబట్టి ప్రభు మనల్ని వెలిగించాడు. ప్రతి పేట మన చేత వెలిగించబడాలి, ప్రతి కాలనీ, ప్రతి వీధి, ప్రతి గ్రామం వెలిగించబడాలి, వెలిగించబడాలి, వెలిగించబడాలి. చూడుము భూమి మీద చీకటి కమ్మియున్నది, చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది, జ్యోతి వలె జీవించుము, జీవవాక్యము పట్టుకొని, జ్యోతి వలె జీవించుము, జీవవాక్యము పట్టుకొని. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. ఆమేన్. స్తోత్ర. కాబట్టి మన క్రియలు లోకానికి అర్థం కావు, మన భక్తి లోకానికి అర్థం కాదు, మన అనుభవాలు లోకానికి అంత అవసరమా? ప్రతి ఆదివారం వెళ్ళిపోవాలా, ప్రతి శనివారం వెళ్ళిపోవాలా? అంత అవసరమా? పిచ్చోళ్ళేళ్ళ, తెంగరోళ్ళేళ్ళ, ఆ టైంలో ఏదో పని చేసుకోవచ్చు కదా అని మనుషులు అనుకుంటారు. నేను ఎప్పుడప్పుడు చెప్తుంటా, సింపుల్గా చెప్తున్నాను. ఒక పెద్ద ఆయన, మాకు ఎంతో ప్రియమైన వారు ఆయన, ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, జెఫన్యా గారికి తెలుస్తుంది. వారు అన్నారు ఒకసారి, ఈ కన్నీటి ప్రార్థనలు వారు విని పాపం ఆయనకి అర్థం కాక, అయ్యో ఎంత దౌర్భాగ్యం. వారు అంటారు, పాపం ఆ ప్రార్థనలు ఆ కన్నీరు వారికి అర్థం కాక వీళ్ళ మానసిక దౌర్బల్యులు. ప్రార్థన చేసే మనం, కన్నీరు కార్చే మనం, గొడవ పెట్టి స్తుతించి ప్రభువుని ఆరాధించే మనం ఎవరు అంటండి?
మానసిక దౌర్బల్యం అంటారు. కొద్ది కాలం అయిన తర్వాత, ఎక్కువ చెప్పడం టైం లేదు, అయ్యగారు మాకు చాలా ప్రియమైన వారు అన్నమాట, మమ్మల్ని చాలా గౌరవిస్తారు. ఆయన, అయ్యా బాగున్నారా, నేను పేరు చెప్పను, అయ్యా బాగున్నారా, ఓకేనయ్యా బాగానే ఉన్నావయ్యా అని అనకుండా, యేసు ప్రభు దయ వల్ల బాగున్నావయ్యా. ప్రార్థన అంటే ఏంటో అప్పుడు ఆయనకి అర్థమైంది, మన భక్తి అంటే ఏంటో అప్పుడు ఆయనకి అర్థమైంది. స్తోత్ర, అయ్యా బాగున్నారా, యేసు ప్రభు దయ వల్ల బాగున్నానయ్యా అంటే మన భక్తిలో అంత శక్తి ఉందన్నమాట, మన ప్రార్థనలో అంత శక్తి ఉందన్నమాట, మన కన్నీటిలో అంత బ్లెస్సింగ్ ఉందన్నమాట. స్తోత్ర, వారు అది చూచారు, వారు శరీరములో అనుభవించారు. స్తోత్ర. కాబట్టి ఆ ప్రేమ దేవుని బిడ్డలారా, మేము ఆ మధ్య, నేను బెంగళూరులో 1983 to 86 3 అకాడమిక్ ఇయర్స్ అన్నమాట, సదరన్ ఏషియా బైబిల్ కాలేజ్లో బీ డివినిటీ చేశాను, బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. మాకు ప్రతి శనివారం హాలిడే కాబట్టి ఆ శనివారం మేము తెల్లవారుజామున లేచి ప్రార్థనలు చేసి, చేపలకు వెళ్ళి ప్రార్థనలు చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని మా డ్యూటీస్ అన్నీ మరి చేసేసిన తర్వాత శనివారం షాపింగ్కో ఏదో సరదాగా ఏదో పనుల మీద వారమంతా క్యాంపస్లో ఉంటాం కదండి. ఆ శనివారం మేము సేవకనో లేకపోతే షాపింగ్ కనో బయటికి వెళ్ళాం. మా కాలేజ్ కొత్తనూరు అనే గ్రామంలో ఉంది. కొన్నిసార్లు కొంతమంది పిచ్చోళ్ళగా ఎలా కనబడతారని చెప్తున్నా. మేము కొత్తనూరులో మా కాలేజ్కి ఎదురుగా ఆ రోడ్డు ఉంటుందన్నమాట. ఆ రోడ్డు దగ్గరకు వచ్చి బస్ కొరకు వెయిట్ చేస్తున్నాం. శివాజీనగర్ వెళ్ళాలి, అది సెంటర్ బెంగళూరులో. శివాజీనగర్ నుంచి అనేక ప్రాంతాలు మేము వెళ్తూ ఉండేవాళ్ళం. ప్రతి ఒక్కరూ శివాజీనగర్ వెళ్ళవలసిందే. ఆ శివాజీనగర్ వెళ్ళడానికి బస్ కొరకు వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఏమైందంటే ఒక కారు వస్తూ ఉంది. కారులో కూడా కొంతమంది లిఫ్ట్ ఇస్తారు. ఒక కారు వస్తూ ఉంది. ఒక లేడీ, ఒక మంచి ఎడ్యుకేటెడ్లా కనబడుతూ ఉన్నారు ఆమె. ఒక లేడీ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. చెయ్యెత్తాం, లిఫ్ట్ కొరకు చెయ్యెత్తాం. చక్కగా మాపు చేశారు. బ్యాక్ డోర్ తీసి కూర్చోండి అన్నారు. చాలా మంచి మేడం అనుకున్నాం. పెద్ద ఆవిడ కూర్చున్నాం. ఆమె పెద్ద స్పీడ్గా వెళ్ళట్లేదండి, స్లోగా వెళ్తున్నారు. మంచి కారు అది, స్లోగా వెళ్తున్నారు. ఏంటింది స్లోగా వెళ్తున్నారో అని అనుకుంటున్నాం. మధ్య మధ్యలో ఆమె అక్కడక్కడ కారు ఆఫ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆఫ్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఏమండి, కారు ఆఫ్ చేస్తున్నారు, తల గ్లాస్ దించండి, తల బయటికి పెట్టి చూస్తున్నారు. ఏం చూస్తున్నారో మాకు ఏం అర్థం కావట్లేదండి. తల బయటికి పెట్టి ముందుకు చూస్తారు, వెనక్కి చూస్తారు, మాకేం అర్థం కావట్లేదండి. ఇంకొక దూరం తర్వాత మళ్ళీ ఆఫ్ చేస్తారు. పోనీ ముందుకి వెనక్కి మాత్రమే కాకుండా ఇలాగే తల పైకెత్తి చూస్తారు. ఎలా ఉంటుందో చెప్పండి మాకు. ఏసు రక్తం చెయ్యి, ఏసు రక్తం చెయ్యి, ఏసు రక్తం చెయ్యి. ఏంటి బాబు, మెంటలో ఏంటి? ఏం స్లో చేయడం ఏంటి, ఆపు చేయడం ఏంటి, తల పైకెత్తి చూడడం ఏంటి, ఏమండి ముందుకు చూడడం ఏంటి, వెనక్కి చూడడం ఏంటి, పైకి చూడడం ఏంటి, మాకేమీ అర్థం కావట్లేదండి. ఏసు రక్తం చేయని చెప్పుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మమ్మల్ని క్షేమంగా వాళ్ళ కాలేజీ తీసుకెళ్ళిన ఆయన అన్నట్టుగా ప్రార్థన చేసుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆయన సైకిల్ మీద వెళ్తున్నాడు. ఆపు చేసి ఆయనతో మాట్లాడుతున్నారు. అప్పుడు మాకు అర్థమైంది, ఓహో ఈమె టెలికాం డిపార్ట్మెంట్లో మంచి ఇంజనీర్ అన్నమాట, ఆఫీసర్ అన్నమాట అని తెలిసింది. ఆ సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి ఎవరంటే ఆ టెలికామ్స్ డిపార్ట్మెంట్లో ఒక వర్కర్. ఆయన టెలికామ్స్ డిపార్ట్మెంట్లో ఒక వర్కర్ అన్నమాట. ఆయన ఆపు చేసి కొన్ని విషయాలు ఆమెకు చెప్తున్నారు. ఇంతకీ ఎందుకు మరి తలపైకెట్టి చూస్తున్నారంటే పోల్స్ చెక్ చేసుకుంటుండ ఆమె. టెలిఫోన్ పోల్స్ ఆ లైన్స్ అన్ని చెక్ చేసుకుంటుందన్నమాట. లైన్లన్నీ బాగున్నాయా అని చెక్ చేసుకుంటా ఉందన్నమాట. ఇంతకీ ఆమె ఆ మామూలు వ్యక్తి కాదు, టెలికామ్స్లో మంచి ఆఫీసర్ అన్నమాట. స్తోత్రం. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా, కొంతమందికి దేవుని కార్యాలు కూడా పిచ్చి పిచ్చిగా ఉంటాయి. వాళ్ళకి దేవుని క్రియలు మనుషులకు అర్థము కావు. ఇంతకీ నేను చెప్పే విషయం ఏంటంటే, యేసు ప్రభు చేస్తున్న పనులు లోకానికి అర్థము కావు. ఇంతకీ ప్రభు ఇక్కడ చేసిన పని ఏంటంటే, నేల మీద ఉమ్మి వేశాడు, ఉమ్మిని బురదతో కలిపాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఉమ్మి ఎందుకు వేశాడు అని మనం ఆలోచన చేస్తే,
జీసస్ ఈజ్ ఎ గ్రేట్ ఫిజిషియన్, ఎ గ్రేట్ డాక్టర్. ఆయన మంచి వైద్యుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఉమ్మిని బురదతో కలిపి కండ్లకు పూశాడు. ఆ దినాల్లో ఇప్పుడు కూడా ఉమ్మిలో స్వస్థపరిచే శక్తి ఉందట. అది ప్రజల యొక్క నమ్మకం మాత్రమే కాదు, అది ఫ్యాక్ట్. అర్థమైందా? ఉమ్మిలో ఔషధ శక్తి ఉంటుందట. తర్వాత ఆ దినాల్లో మనుషుల యొక్క నమ్మకం ఏంటంటే పెద్ద వారి ఉమ్మిలో, గొప్ప వారి ఉమ్మిలో ఒక బ్లెస్సింగ్ ఉంటుందని వారి యొక్క నమ్మకం. ఉమ్మిలో సాధారణంగా ఉమ్మి అంటే అసహ్యించుకుంటాం కదా. కనీసం ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా జాగ్రత్త పడడం, తొప్పర్లో మన మీదకి రాకుండా జాగ్రత్త నేను మరీ జాగ్రత్త పడతాను. కాబట్టి ఎవరైనా నా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి బాబు. కనీసం తొప్పర్లు కూడా మన మీదకి రాకుండా మనము జాగ్రత్త పడతాం. కానీ ఆ దినాల్లో గొప్ప వారి ఉమ్ములో బ్లెస్సింగ్ ఉంటుందని అర్థం. మొదటి శతాబ్దంలో ఒక రోమా చక్రవర్తి, వెస్పేషియన్ ఆయన పేరు, వెస్పేషియన్ రోమా చక్రవర్తి. ఆయన అలెగ్జాండ్రియా పట్టణానికి వెళ్ళినప్పుడు, వినండి ఆ ప్రజలకు నమ్మకం చెప్తున్నా, వెస్పేషియన్ రోమా చక్రవర్తి అలెగ్జాండ్రియా పట్టణాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు మనుషులు వెస్పేషియన్ చక్రవర్తి దగ్గరికి వచ్చారట. ఒకతనేమో కళ్ళ జబ్బు, ఇంకొక అతనేమో చెయ్య ఇంచుమించు లైఫ్లెస్ హ్యాండ్ అన్నమాట, ఓచ చెయ్యి లాగా ఉంటుంది. ఒక వ్యక్తి కళ్ళ జబ్బు కలిగిన వాడు, ఇంకొక వ్యక్తి ఏమో చెయ్యి సరిగా పనిచేయట్లేదు. ఇద్దరు వెస్పేషియన్ చక్రవర్తి దగ్గరకు వచ్చి ఒక రిక్వెస్ట్ చేశారట, ఒక మనవి చేశారట. ఏంటి ఆ మనవి అంటే, దానికి అసలు చక్రవర్తి అస్సలు ఒప్పుకోలేదట. చీ అలా చేయమంటారండి, నేను చేయడం ఏంటి అని నిరాకరించాడంట. లేదయ్యా, గత రాత్రి మా దేవత మాకు చెప్పింది మీరు మా పట్టణానికి వస్తారని, మీ దగ్గరికి వెళ్ళేలా చేయించుకుంటే మీరు బాగుపడతారని మా దేవత మాకు కలలో చెప్పింది అని గీజగోరారట. ఎప్పుడైతే దేవత చెప్పింది అని కన్విన్స్ చేశారో అప్పుడు వెస్పేషియన్ చక్రవర్తి అలా చేశాడట. ఇంతకేంటంటే వాళ్ళు ఏం చేయించుకున్నారంటే, అయ్యా కొంచెం మీ ఉమ్మి నా కళ్ళ మీద వేయండి అయ్యా అన్నాడట ఆ కళ్ళ జబ్బు కలిగిన వాడు. మీ ఉమ్మి కొంచెం నా కళ్ళ మీద వేయండి అయ్యా అన్నాడట. సరే, వాళ్ళకి గేజగోరారు కాబట్టి, దేవత చెప్పిందని కూడా అన్నారు కాబట్టి ఆ ఉమ్మిని ఆ కండ్లకైనా అప్లై చేశాడు. ఈ చెయ్యి బలహీనత ఉన్నవాడు కదండి, వాడేమన్నాడంటే, అయ్యా దయచేసి నేను కొంచెం కూర్చుంటాను అయ్యా, మీ కాలు నా చేయి మీద పెట్టండి అయ్యా అన్నాడట. మీ కాలు నా చేయి మీద పెట్టండి అయ్యా, మీ ఉమ్మి నా కండ్లకు పోయిండయ్యా అని వాడన్నాడు. సరే, వారు బలవంతం చేశారు కాబట్టి వెస్పేషియన్ చక్రవర్తి ఆ విధంగా చేయవలసి వచ్చింది. చివరికి ఏమైందంటే, వాడి నమ్మిక చొప్పున చెయ్యి బాగుపడింది, ఆడ కళ్ళు బాగుపడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక విషయం చెప్తున్నా, అదేంటంటే మామూలు ఉమ్ములో కంటే ఫాస్టింగ్ స్పిటిల్లో ఇంకా రోగ నిరోధక శక్తి ఉంటుందట. ఫాస్టింగ్ స్పిటిల్లో కొంతమంది 3 రోజులు, 7 రోజులు, 10 రోజులు, 40 రోజులు ఉపవాసం ఉంటారు కదండి. ఆ ఫాస్టింగ్ స్పిటిల్లో కూడా మోర్ హీలింగ్ పవర్ ఉంటుందట. కాబట్టి వాటిని మనుషులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక చక్రవర్తి ఉమ్ములోనే ఒక వ్యక్తి, ఒక భక్తుడు కొన్ని రోజులు ఉపవాసం ఉండి అతని ఉమ్మి వేస్తే ఆ ఉమ్ములోనే అంత శక్తి ఉంటే, మన ప్రభు ఎలాంటి వాడండి? సర్వశక్తిమంతుడు. రోగులకు వైద్యుడు కాదు, వైద్యులకే వైద్యుడు, సర్వశక్తిమంతుడు. స్తోత్రం. తర్వాత ఒక పాపి అయినటువంటి మనిషిని ఉమ్ములోనే అంత శక్తి ఉంటే మన ప్రభు ఎలాంటి వాడు? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆయన ఉమ్మి పవిత్రమైన ఉమ్మి, ఆరోగ్యకరమైనటువంటి ఉమ్మి, శక్తివంతమైన ఉమ్మి. స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా,
యేసు ప్రభు యొక్క ఒమ్మిలో, ఇన్ ద స్పిటల్ ఆఫ్ ద లార్డ్ జీసస్ దెర్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్, దెర్ ఈజ్ గ్రేట్ హీలింగ్ పవర్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రభావముతో నిండుకొని ఉన్నాడు ఆయన. స్తోత్రం. ఆయన కళ్ళు, ఆయన చెవులు, ఆయన అవయవాలు, ఆయన ఆర్గన్స్ అన్నీ ప్రభావముతో నిండుకొని ఉన్నాయి. అందుకే ఆయన స్పర్శలో శక్తి, ఆయన మాటలో ప్రభావము. స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారు గమనించండి. అందుచేత యేసు ప్రభు తర్వాత ఇంకొక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తా. మరి చెయ్యి చాపితే బాగుపడిపోతారే, జస్ట్ హీ గివ్స్ ఎ వర్డ్, దే విల్ బి హీల్డ్ కదా. అలాంటప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేయవలసి వచ్చింది? కారణం ఏంటో త్వరగా నేను చెప్తా. అదేంటంటే, మొట్టమొదట ఎందుకు ఎంత ప్రాసెస్ ప్రభు చేయవలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఆయన చేయవలసిన పని ఆయన చేస్తాడు, మనము చేయవలసినవి మనము చేయాలి. మీకు అర్థమైందా? ఉమ్ము వేశాడు, బురద చేశాడు, కళ్ళకు పూశాడు, ఆయనే కడిగేయచ్చు కదా. చివరి వరకు పనంతా ఆయన చేసేయచ్చు కదా. లేదు. మరి ఏం చేయమన్నాడు ఈయన్ని? కోనేటికి వెళ్ళి, సిలోయము కోనేటికి వెళ్ళి, ఎక్కడుందో అతడు ఆలోచించి తెలుసుకుని ఆ కోనేటికి వెళ్ళి అతడు కడుక్కోవాలి. ఉమ్మి ఈయంది, మట్టి ఈయంది, ఈ రెండు కలిపి బురద చేసి ఆ కన్నులకు పూశాడు. తర్వాత పనంతా ఇతను చెయ్యాలి. కోనేటికి వెళ్ళాలి, ఆ నీళ్లతో తన కళ్ళు కడుగుకోవాలి. కాబట్టి ప్రభు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాడు. ఆ తర్వాత మనము చేయవలసిన పనులు ఉన్నాయి, మన బాధ్యతలు ఉన్నాయి, మన కర్తవ్యాలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఒక టీచర్ ఉన్నాడు. ఇక్కడ టీచర్స్ ఉన్నారు, ఎనోష్ గారు, విలయంపేటర్ గారు, జాన్సీ టీచర్ గారు. ఇలాగా వారు చేయవలసిన పని వారు చేస్తున్నారు. వారు అందులోకి బయోమెట్రిక్ సమయానికి స్కూలుకు వెళ్తున్నారు. క్లాసులో మరి పిల్లలకు ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్తారు, ప్రయాసపడుతున్నారు. పగలంతా వారు పాఠం చెప్పాలంటే ఎంత ఓపిక కావాలండి, ఎంత ఓపిక కావాలండి. అర్థమైందా? పగలంతా అలా మాట్లాడుతూ ఉండాలి. చూడండి, టీచర్స్, పాస్టర్స్ గమనించండి. టీచర్స్ మాట్లాడుతూనే ఉంటారు, మాలాంటి సేవకులను కూడా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఏమనుకోకదే ఎలాగంటున్నానని, మా ఆయుష్ కొరకు మీరు ప్రార్థన చేయాలా. ఎనోష్ గారు ఆయుష్ కొరకు, విలియంపేట గారు ఆయుష్ కొరకు, జాన్సీ సిస్టర్ ఆయుష్ కొరకు, నా ఆయుష్ కొరకు, పాస్టర్ గారు ఆయుష్ కొరకు ప్రార్థన చేయాలి. కారణం ఏంటో తెలుసా? ఎక్కువ వాయిస్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఆయుష్ తగ్గే ప్రమాదం ఉంటుందట. అందుచేత ప్రార్థన చేస్తామయ్యా, మీరు కంగారు పడకండి అయ్యా అని వారి చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంత త్యాగం చేసి పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటారు. మరి వింటే సరిపోయిందా? వాళ్ళు స్కూలుకు వచ్చి వెళ్ళిపోతే సరిపోద్దా టీచర్స్, స్టూడెంట్స్? లేదు. వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేయాలి. పరీక్షలకు సిద్ధపడాలి, పరీక్షలు రాయాలి, హోంవర్క్ రాయాలి, అసైన్మెంట్స్ రాయాలి, టైం పేపర్స్ రాయాలి. వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేయాలి. డాక్టర్ అన్నాడు, డాక్టర్ చేయవలసిన పనులు డాక్టర్ చేస్తారు. పేషెంట్ చేయవలసిన పని పేషెంట్ చేయాలి. పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు పేషెంట్ తీసుకోవాలి. అలాగే దేవాది దేవుడు మన ప్రభువు కూడా ఆయన చేయవలసిందంతా చేశాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పటికి 2020 సంవత్సరాల క్రితము పరలోకాన్ని విడిచిపెట్టి శరీరధారికి లోకానికి వచ్చాడు. ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించారు ఆయన. గమనించిన ప్రభు బిడ్డలారా, ఆయన జీవించి బోధించాడు, అద్భుతాలు చేశాడు. చివరిగా సర్వ మానవుల పాప పరిహారార్థమై రక్త ప్రోక్షణ చేశాడు, ప్రాణాన్ని బలిగా పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిని జయించి తిరిగి లేచాడు. యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలు చివరి మాట ఏంటని చెప్పుకుంటున్నాం మనం. చివరి మాట అంటే లాస్ట్ బట్ వన్ అన్నమాట. 6వ మాట ఏంటో చెప్పండి? సమాప్తమాయను. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ప్రభు చెప్పాడు. సమాప్తమాయను అంటే దాని అర్థం ఏంటన్నమాట? ప్రభు ఈ లోకానికి వచ్చి చేయవలసిందంతా ఏ లోపము లేకుండా చేశాడు. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. అయితే ప్రభు బిడ్డలారు గమనించండి, ఆయన చేయవలసిందంతా చేశాడు. ఆయన ప్రాణాన్ని
ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఆటోమేటిక్గా ఇంకా మనం ఏమి చేయనక్కర లేకుండా పరలోకానికి వెళ్ళిపోతామా? కాదు. మనము చేయవలసిన పనులు మనము చేయాలి. మన బాధ్యతలు ఉన్నాయి, మన విధులు ఉన్నాయి, మన క్రియలు ఉన్నాయి. బైబిల్ అంతా మనం చదివితే అవి మనకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే ఒక్క మాట, పౌలును ప్రభు పిలిచాడు, సౌలును ప్రభు పిలిచాడు. సౌలు అనేది హీబ్రూ పదం, పౌలు అనేది గ్రీకు పదం. సౌలు పౌలుగా మారడం కాదు. కొంతమంది అనాలోచనగా పాస్టర్లు కూడా మాట్లాడుతూ ఉంటారు, సౌలు పౌలుగా మారడని. అది కరెక్ట్ కాదు. సౌలు అనే పదం హీబ్రూ పదం, పౌలు అనేది గ్రీకు పదం. సరే, మంచిదండి. సౌలును ప్రభు దర్శించాడు, పట్టుకున్నాడు. సౌలా సౌలా, నీవేళలను హింసిస్తున్నావని సౌలును పిలిచిన తర్వాత 22వ అధ్యాయం అనుకుంటా అపోస్తలుల కార్యములు, అక్కడ ఏముందంటే సౌలు అంటాడు, ప్రభువా చెప్పండి, నేనేమి చేయవలెను ప్రభువా, వాట్ మస్ట్ ఐ డూ లార్డ్, వాట్ డు యు వాంట్ మీ టు డూ, వాట్ మస్ట్ ఐ డూ, నేనేమి చెయ్యాలి ప్రభువా. స్తోత్రం. దయచేసి అందరూ మాట చెప్తారా? ప్రభువా, గట్టిగా చెప్పరు. ప్రభువా, నేనేమి చెయ్యాలి, ప్రభువా, నేనేమి చెయ్యాలి. అందుచేత ప్రభు చేయవలసింది చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, ఆయన చేయవలసినవన్నీ చేస్తూనే ఉన్నాడు. మన వైపు నుండి మన బాధ్యత ఏంటి, మనం చేయవలసింది ఏంటో మనం ఆలోచించి ఆ విధంగా చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాము. అట్టి కృప మనకందరికీ ప్రభు దయచేయనుగాక. మిగతా విషయాలు సిద్ధపాటు కోటాల్లో వచ్చే ఆదివారం చెప్తాను. ఒక్క కొద్ది నిమిషాల మోకాళ్ళ మీదకి రండి, ముగించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. త్వరగా అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి 2 చేతులు పైకెత్తి ప్రభు మనకిచ్చినటువంటి ఉపదేశమును బట్టి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రయాగం చేద్దాం. దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రములు. అయ్యా మీకు స్తోత్రం. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఎస్, అలనాడు 2000 సంవత్సరాల క్రితం సిలోయం అనేటువంటి కోనేటి దగ్గర స్వస్థత పొందినవాడు చేసిన పని, ఆయన మాట విన్నాడు. పుట్టుగురుడ్డు వాడండి, ఆయన మాట విన్నాడు. ఏంటి పిచ్చి పనులు అనలేదు, నీ ఉమ్మి వేసి నాకు రాసి ఇంత గలీజు పనులు చేస్తున్నావేంటి, మాట మాత్రము సెలవిస్తావు అనుకున్నానే, చెయ్యి వేసి నా కండ్ల మీద స్వస్థపరుస్తావు అనుకున్నానే. ఏమిటి నీ పనులు? ఏమాత్రము కూడా ప్రశ్నించలేదు. ఆయన చేసిన దానికి కిమ్మనకుండా మౌనముగా విన్నాడు. ఆయన మౌనంగా వినటం మాత్రమే కాదు, యేసయ్య చెప్పినట్లు చేశాడు. యేసయ్య చెప్పినట్లు చేశాడు. గొప్ప మేలు పొందాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన యవ్వన కుమారుడా, ప్రియమైన యవ్వన కుమార్తె, అయ్యో నీవు నా మాట వింటే ఎంత మేలమ్మా. యవ్వన కుమారుడా, నీవు నా మాట వింటే నీకెంత మేలురా నా కుమారుడా. నా కుమారుడా, నీవు నా మాట వింటే నీకెంత మేలు. నా కుమార్తె, నా యవ్వన కుమార్తె, నీవు నా మాట వినమ్మా. నీవు నా మాట వింటే నీకెంత మేలమ్మా. హల్లెలూయా. శకరబాస్యందరా. ఎస్, ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు. అయ్యో నీవు నా మాట వింటే ఎంత మేలు. ఆయన మాట వింటే మేలు, వినకపోతే దానికి వ్యతిరేక పదం ఏంటో తెలుసు కదా. ఆయన మాట వినకపోతే కీడు. అయ్యో నా కుమారుడా, అయ్యో నా కుమార్తె, నీవు నా మాట వినకపోతే నీకు కీడే కీడే కీడే. నీవు నా మాట విని ఎడల నీకు మేలు. ఎస్, సిలోయం కోనేటి దగ్గరకు వెళ్ళినటువంటి పుట్టుగురుడ్డివాడు, తన జీవితం అంతా అంధకారముతో నింపబడిన పుట్టుగురుడ్డివాడు, కనీసము తన కన్న తల్లిని ఎరుగని చూడనివాడు, తన కన్న తండ్రిని కనులార చూడనివాడు, తన తోబుట్టువులను కనులార చూడనివాడు, దేవుని సుందరమైన సృష్టిని కనులార చూడలేని దౌర్భాగ్యుడు.
ఆయన మాట విన్నప్పుడు ఎంత మేలు. ఆయన మాట విన్నాడు. సహోదరుడా, సహోదరి, యవన కుమారుడా, కుమార్తె, ఈరోజు నువ్వు ఆయన మాట వింటావా? నీకేది తప్పో తెలుసు, తెలియదని చెప్పకు. ఏది పొరపాటో తెలుసు, తెలియదని చెప్పకు. నా ఆయన మాట వింటావా? వింటే పుట్టు గురుడ్డివాడైన సిలోయమ్మను కోనేటికెళ్ళి కడుగుకున్న గురుడ్డివాడు పొందిన మేలు నువ్వు పొందుదువుగాక. కాబట్టి ప్రభువా, ప్రియ బిడ్డలందరూ నీ వైపు చూడడానికి సహాయం చేయండి. నీ మాట వింటే నాకు మేలు. ఒక దీన సేవకురాలుగా, నీ కుమార్తెగా, నీ దాసునికి మేలు, నా బిడ్డలకు మేలు, నా ఆత్మీయ బిడ్డలకు మేలు, నా సంఘానికి మేలు. దేవా, నీ మాట వినుట నేర్పించు, వినుట నేర్పించు. వినకుండా కీడు పొందిన వారు అనేకులు, కోకొల్లలు వినకుండా కీడు పొందుతున్నారు. భర్తల విషయంలో, బిడ్డల విషయంలో, ఆర్థిక పరిస్థితుల విషయంలో, అయ్యో ఎన్నో విషయాల్లో సామాజికంగా దెబ్బతింటున్నారు, కీడు పొందుతున్నారు. కానీ నీ మాట వినిన వారికి మేలు, మేలు, మేలు. తాత్కాలికంగా ఒకవేళ కష్టము, కీడు, నష్టం అనిపించిన చివరికి అది మేలుకే దారితీస్తుంది. కాబట్టి ప్రభువా, ఇలాంటి శ్రేష్టమైనటువంటి నీ మాట వినే అనుభవం, సిలోయమను కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ కోనేటికి వెళ్ళి కడుక్కున్న ఆ పుట్టు గ్రుడ్డివాడి జీవితంలో పొందిన మేలే నా జీవితంలో, మా జీవితంలో, మా సంఘ జీవితంలో దయచేయండి. యవన కుమారులు, కుమార్తెలు, సహోదరులు, సహోదరులు అందరూ నీ మాట విని మేలు పొందుటకు మెట్టుకు నాయన మా దీన సంఘము, నీ ప్రియ సంఘము మేలులు పొందుటకు కృపనివ్వండి, మేలులు పొందుటకు కృపనివ్వండి. మీ గొప్ప నామానికి మహిమకరంగా మా దీన సంఘాన్ని వర్ధల చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందండి. యేసయ్య సర్వశక్తి కల నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ నిలబడి చందాలు పట్టిన తర్వాత చివరిగా